మరి సండే స్కూల్ పిల్లలు చక్కగా చాలా బాగా ఈరోజు చాలా ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ అనొచ్చు. చాలా చక్కగా వాళ్ళ తలాంతులను ప్రదర్శించారు. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు మార్చి చదువుకుందాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం వరకు మార్చి చదువుకుందాం. ఇప్పుడున్న వాళ్ళు పిల్లలు అర్థం చేస్తే మీరు పట్టించుకోకుండా ఉండదు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుము రండిని చెప్పుకుని వారలారా. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికియుండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. కాబట్టి మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. మళ్ళొకసారి చదువుతున్నాను. మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. ప్రార్థన చేసుకుందాం. పిల్లలు ఎవ్వరూ కదలకుండా అల్లరి చేయకుండా దగ్గరున్న పెద్దలు చూడవలసిన బాధ్యత ఉంది. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన తండ్రి, మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామములో నీకు స్తోత్రాలు. నూతన సంవత్సరములో మమ్మల్ని ప్రవేశపెట్టారు. ఎంతో గొప్ప దీవెన మాకు ఇచ్చారు. ఈ నూతన సంవత్సరంలో మేము ఎలాగూ జీవించాలి, ఎలాగూ జీవించకూడదో మాకు తెలియజేసేది కేవలం నీ వాక్య భాగమే. లోకములో తత్వాలు ఉన్నాయి, లోకములో జ్ఞానం ఉంది, లోకములో ఎన్నో రకాలైన లోక పాఠాలు ఉన్నాయి. కానీ నీ వాక్యానికి మించింది ఏమీ లేదు. ఈ 2025వ సంవత్సరం మాత్రమే కాకుండా మా జీవిత కాలం అంతా మేము ఏ విధంగా నీ మహిమ కొరకు, మా క్షేమము కొరకు ఎలా జీవించాలో నీ లేఖన భాగాల్లోంచి తెలుసుకునే కృపను అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి, ఆమేన్. ఈ యాకోబు రాసిన పత్రిక విశ్వాసులకు సంబంధించిన పత్రిక. ఇట్ వాజ్ రిటన్ టు బిలీవర్స్. ఈ విశ్వాసులకు సంబంధించిన పత్రికలో ఈ 4వ అధ్యాయం చదివిన 13 నుంచి 17 వరకు కూడా చాలా ముఖ్యమైన వచ్చిన భాగాలు. సాధారణంగా ఈ ప్రపంచాన్ని మనం చూసినట్లయితే భవిష్యత్ గురించి అయినా టూ మచ్ అబ్సెషన్ అని అంటాం. టూ మచ్ అబ్సెషన్ అంటే అర్థం ఏమిటంటే భవిష్యత్తు గురించి ఈ ప్రపంచం నిమగ్నమైపోయింది. భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, వచ్చే నెల ఎలా ఉండబోతుంది, రాబోయే సంవత్సరాలు ఎలా ఉండబోతున్నాయి, పిల్లల భవిష్యత్తు ఎలా ఉండబోతుంది, ఉద్యోగ అవకాశాలు ఎలా ఉండబోతున్నాయి, పరిచర్య ఎలా ఉండబోతుంది, భారతదేశంలో సువార్త ఎలా ఉండబోతుందో, ఇదంతా కూడా భవిష్యత్తుకు సంబంధించిన. పీపుల్ ఆర్ వెరీ మచ్ అబ్సెస్డ్ విత్ ది ఫ్యూచర్ ఈవెంట్స్. అబ్సెస్డ్ అంటే అర్థం ఏమిటంటే ప్రజలు నిమగ్నం అయిపోయారు. ఇక దాని గురించే తీవ్రంగా ప్రజలు ఆలోచన చేస్తున్నారు. ఎలా ఉంటుంది, ప్రపంచ రాజకీయ పరిస్థితి ఎలా ఉండబోతుంది, ప్రపంచంలో నైతిక పరిస్థితి ఎలా ఉండబోతుంది, ప్రపంచంలో మత పరిస్థితి ఎలా ఉండబోతుంది, ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయి, అసలు సంఘం ఏమైపోతుంది, క్రైస్తవ సమాజం ఏ విధంగా ఉండబోతుంది, ఇవన్నీ ఒక విధంగా భవిష్యత్తు గురించైన ఆలోచనలు కలిగి ఎక్కువగా ఉంటూ ఉంటారు. అందుకని చాలామంది క్రైస్తవులైతే ఏదో ప్రాఫిట్స్ అని చెప్పబడిన వాళ్ళ దగ్గరికి వెళ్తారు. కానీ ప్రాఫిట్స్ ఎవరు బైబిల్లో లేదు.
ఇక అన్యజనులు అయితే ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్తూ ఉంటారు, పామిస్టు దగ్గరికి వెళ్తూ ఉంటారు, పండితుల దగ్గరికి వెళ్తూ ఉంటారు, భవిష్యత్ జ్ఞానం చెప్పే జ్యోతిష్కుల దగ్గరికి వెళ్తూ ఉంటారు. ఏదో భవిష్యత్తు గురించి తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. క్రైస్తవత్వంలోని వీళ్ళున్నారు, క్రైస్తవేతరులో కూడా వీళ్ళున్నారు. కానీ ఒకటి అర్థం చేసుకోవాలి, భవిష్యత్తు గురించి చెప్పేది ఒకే ఒక పుస్తకం, బైబిల్ గ్రంథం. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా బైబిల్ గ్రంథములో ఉన్నట్టుగా భవిష్యత్తు గురించి, లేకపోతే ఒక మానవ జీవితం గురించి ఇంకెక్కడ స్పష్టంగా మీకు కనబడదు. ఇఫ్ ఎనీబడి వాంట్స్ టు నో ద ఫ్యూచర్, దే మస్ట్ కమ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్, దే మస్ట్ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, దే మస్ట్ అండర్స్టాండ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. భవిష్యత్తు గురించి తెలుసుకోవాలంటే ఏ ప్రసంగికుడి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, ఏ ప్రవక్త దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, ఏ సేవకుడి దగ్గరికి వెళ్ళవలసిన పని లేదు, ఎక్కడో ఏదో పర్టికులర్ సంఘాల్లో కూర్చోవలసిన పని లేదు. భవిష్యత్తు గురించి తెలియాలంటే వాక్యము దగ్గరికి వస్తే, వాక్యాన్ని శ్రద్ధగా చదివితే భవిష్యత్తు గురించి ఏంటో దేవుడు వాక్యములో వ్రాయించి ఉంచాడు. గాడ్ హ్యాస్ కెప్ట్ థింగ్స్ అబౌట్ యువర్ ఫ్యూచర్, అబౌట్ మై ఫ్యూచర్, అబౌట్ ద ఫ్యూచర్ ఆఫ్ ది చర్చ్, అబౌట్ ఫ్యూచర్ ఆఫ్ ది వరల్డ్. ఈ ప్రపంచ భవిష్యత్తు గురించి, వ్యక్తుల భవిష్యత్తు గురించి, సంఘము భవిష్యత్తు గురించి దేవుడు బైబిల్ గ్రంథంలో ఉంచాడు. దానికి సంబంధించే ఒక 3 అంశాలు ఈ 13వ వచనం నుండి 17వ వచనం వరకు మనము చదివిన దాంట్లోంచి మనం చూద్దాం. ముఖ్యంగా 17వ వచనం చాలా కీలకమైన వచనము. కాబట్టి మేలైనదు చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. ఈ కొత్త సంవత్సరం అనే కాదు, దిస్ మెసేజ్ ఈజ్ నాట్ మెంట్ ఫర్ 2025, దిస్ మెసేజ్ ఈజ్ మెంట్ ఫర్ ద లైఫ్. ఈ 1 తారీఖులో ఇచ్చే వర్తమానము ఏదో నూతన సంవత్సరం వర్తమానం అని అనుకోవద్దు. గత రాత్రి ఇచ్చిన వర్తమానము, గత రాత్రి కూడా మనం ధ్యానం చేసాం కదా. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 5వ వచనం నుంచి చూసాము. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు చూసాము. కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 18వ వచనం చూసాము. మనము ఉంచుకోవలసినవి ఉంచుకోవాలి, విడిచిపెట్టవలసినవి విడిచిపెట్టాలి, జ్ఞాపకం ఉంచుకోవలసినవి జ్ఞాపకం ఉంచుకోవాలి. వాట్ ఆర్ ద థింగ్స్ టు బి రిటైన్డ్ షుడ్ బి రిటైన్డ్, వాట్ ఆర్ ద థింగ్స్ టు బి రిమూవ్డ్ షుడ్ బి రిమూవ్డ్, వాట్ ఆర్ ద థింగ్స్ టు బి రిమెంబర్డ్ షుడ్ బి రిమెంబర్డ్. ఉంచుకోవలసినవి ఉంచుకోవాలి. ఆధ్యాత్మిక జీవితంలో పునాదులు చిరస్థాయిగా ఉండాలి. అవి మారవు. సంవత్సరాలు మారినా, క్యాలెండర్లు మారినా, ఒకవేళ ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్ళిపోయినా, ఒకవేళ ఈ సంఘం నుంచి వేరే సంఘానికి వెళ్ళిపోయినా, ఆధ్యాత్మిక జీవిత పునాదులు మారవు. పునాదులు ఎప్పుడు మారవు. సో ఫౌండేషన్స్ మస్ట్ బి వెరీ స్ట్రాంగ్. అంతేకాదు, 2 మనం చూసాం, పునాదుల గురించి చూసాం, పరలోకం గురించి కూడా మనం చూసాం. ఈ లోకంలో మనం ఎన్నో కార్యాలు చేసుకుంటూ ఉంటాం. అయితే మన ఫోకస్, మన దృష్టి ఎప్పుడు కేంద్రీకృతంగా ఉండాలి. దేని మీద అంటే పరలోకం మీదే ఉండాలి. క్రైస్తవులు రబ్బర్ బ్యాండ్ లాగా ఉండాలి అని రబ్బర్ బ్యాండ్ ఉదాహరణ కూడా నేను మీకు చూపించాను. అందుకని ఏవైతే కలిగి ఉండాలో, రిటైన్ చేయాలో వాటిని కలిగి ఉండాలి. 2వ మాట చూసాము, దేన్నైతే విడిచిపెట్టాలో, వదిలిపెట్టాలో వాటిని వదిలిపెట్టాలని చూసాను. వాట్ ఆర్ ద థింగ్స్ టు బి రిమూవ్డ్ అనేది మనం చూసాం. చాలా విషయాలు చూసాం. దుర్బోధుల నుంచి బయటకు రావాలి, పారంపర్య ఆచారముల నుంచి బయటకు రావాలి, తత్వజ్ఞానము నుంచి బయటకు రావాలి, కొన్ని మోసాల నుంచి బయటకు రావాలి. అంతేకాదు 3వ అధ్యాయం 5వ వచనం నుంచి చాలా విషయాలు మనం చూసాము. ఆ కింద నుంచి పైకి వస్తే అబద్ధాల నుంచి బయటకు రావాలి, ధనాపేక్ష నుంచి బయటకు రావాలి, కోపము నుంచి బయటకు రావాలి, దుష్టత్వము నుంచి బయటకు రావాలి, అపవిత్రత నుంచి బయటకు రావాలి, కామాతురత నుంచి బయటకు రావాలి, ఫార్నికేషన్ నుంచి బయటకు రావాలి. బయటకు రావలసిన విషయాల్లో బయటకు రావాలి, ఉంచుకోవలసిన విషయాలు ఉంచుకోవాలి. 3వది మనం జ్ఞాపకం చేసుకున్నాం, దేన్ని జ్ఞాపకం ఉంచుకోవాలి. వాట్ ఆర్ ద థింగ్స్ టు బి రిమెంబర్డ్ ఆల్వేస్. ఎప్పుడు మన జీవితాంతము జ్ఞాపకం ఉంచుకోవాల్సింది ఏమిటంటే 2, మన జీవము క్రీస్తుతో కూడా దేవునిలో భద్రము చేయబడింది. అవర్ లైఫ్, అవర్ స్పిరిచువల్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ గాడ్. దేవునిలో మన జీవితము భద్రము చేయబడింది. మన జీవితము తల్లిదండ్రుల చేతిలో లేదు, భార్య భర్తల చేతిలో లేదు, ఉద్యోగము చేతిలో లేదు, వ్యాపారుల చేతిలో లేదు, మన బ్యాంక్ బ్యాలెన్స్ చేతిలో లేదు. అవర్ లైఫ్ ఈజ్ సెక్యూర్డ్ ఇన్ గాడ్. మన జీవము క్రీస్తుతో కూడా దేవునిలో భద్రము చేయబడి ఉంది. దేని గురించి భయపడవలసిన పని లేదు. అంతేకాదు, ఒక రోజున ఆయన ప్రత్యక్షము కాబోతున్నాడు.
చాలా త్వరలోనే యేసు ప్రభువు రాబోతున్నాడు. ఆయన రాకడ కొరకు మనం సిద్ధపడుతూ ఉండాలి అని జ్ఞాపకం చేసుకున్నాం. సంవత్సరాలు గతిస్తున్నాయి అంటే బాధపడవలసిన విషయమే. కారణం ఏమిటంటే కొత్త సంవత్సరం వచ్చిందంటే మనం మరణానికి ఒక సంవత్సరం దగ్గరయ్యాము, ఆయన రాకడకు ఒక సంవత్సరము దగ్గరయ్యాము. ఒక రకంగా హ్యాపీ క్రిస్మస్, హ్యాపీ న్యూ ఇయర్ అని మనం చెప్పుకుంటాం. కానీ దీంట్లో చాలా సాడ్ న్యూస్ ఉంది, బాధాకరమైన వార్త ఉంది. ఏమిటంటే మనం మరణానికి ఒక సంవత్సరం దగ్గర అవుతున్నాము, ఆయన రాకడకు ఒక సంవత్సరం దగ్గర అవుతున్నాము. ఇట్ ఈస్ న్యూ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ వెరీ డేంజరస్. ఇది క్రొత్తదే కానీ చాలా ప్రమాదకరమైంది. కారణము వయసు పెరుగుతూ ఉంది, వృద్ధాప్యములోనికి వస్తూ ఉన్నాం, శరీరములో మార్పులు వస్తూ ఉంటాయి, మరణానికి దగ్గర అవుతారు, ఆయన రాకడికి దగ్గర అవుతాము. అందుకని 3 విషయాలు గత రాత్రి జ్ఞాపకం చేసుకున్నాం. మనం వేటినైతే ఉంచుకోవాలో వాటిని ఉంచుకోవాలి, వేటినైతే ఉంచుకోకూడదో వాటిని ఉంచుకోకూడదు, వేటినైతే జ్ఞాపకం చేసుకోవాలో వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. రిటైన్డ్, రిమూవ్డ్ అండ్ రిమెంబర్డ్ అని చూసాం. ఇప్పుడు కూడా 3 విషయాలు ఏవైతే నూతన సంవత్సరంలో మనము జాగ్రత్తలు తీసుకోవాలో 3 విషయాల్లో తెలియజేస్తారు. ఒకటి, మన ప్రణాళికల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. వీ నీడ్ టు బి వెరీ కాషియస్ అబౌట్ అవర్ ప్లాన్స్ అని అంటాం. మన ప్రణాళికల విషయంలో మనం తీసుకోవలసిన జాగ్రత్తను మనం చూసినట్లయితే చూడండి, 13వ వచనం 14వ వచనాన్ని చదువుతున్నాను. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయం 13, 14. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందుము రండిని చెప్పుకొని వారులారా. వీళ్ళెవరంటే ఒక మనిషి ఉన్నాడు ఇక్కడ, కొంతమంది మనుషులు ఉన్నారు ఇక్కడ. ఈ మనుషులు ఏం చెప్పుకుంటున్నారంటే నేడైనను రేపైనను అంటున్నారు. అంటే వీళ్ళకి ఒక టైం ఉంది, నేడైనను రేపైన, ఈరోజు కానీ రేపు అని అనుకుంటారు. వాళ్ళొక టైం మీద ఆధారపడుతున్నారు. ఒకానొక పట్టణమునకు వెళ్ళి ఒక స్థలం మీద ఆధారపడుతున్నారు. అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి ఒక పని గురించి ఆలోచన చేస్తున్నారు. లాభము సంపాదించుకుందాం అంటున్నారు. ఏం చేయాలో దాని గురించి ఆలోచన చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది మనుషులు ఉన్నారు. అంటే ఇక్కడ మనుషులు కనబడడం లేదు కానీ వాక్యాన్ని మనం పిక్చరైజ్ చేస్తే, వాక్యాన్ని ఒక రూపంగా మనం మాలిస్తే ఇక్కడ కొంతమంది ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు ఒక టైంలో మనము ఒక పట్టణానికి వెళ్ళి అక్కడ వ్యాపారం చేసి కొంత సంపాదించుకుందాము అని అంటున్నారు. వాళ్ళు ప్రణాళిక వేసుకుంటున్నారు. ఏమనంటే ఒక రోజున మనము వెళ్తాము. వీళ్ళు చాలా స్మార్ట్ పీపుల్. ఎవరైనా ఈ ప్రణాళిక కలిగి ఉంటే ఇదిగో నేడు కానీ రేపు కానీ ఒక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభాన్ని సంపాదిద్దాం, యుఎస్ వెళ్దాం, యూరోప్ వెళ్దాం, పలానా పట్టణానికి వెళ్దాం, బాగా చదువుకుందాం, మంచి ఉద్యోగాన్ని సంపాదిద్దాం, మంచి జీతాన్ని సంపాదిద్దాం, వి సెండ్ బ్యాక్ మనీ డాలర్స్ టు ఇండియా, ఇక్కడ పొలాలు ఆస్తులు సంపాదించుకుందాం. ఇది మంచి ప్రణాళిక. ఇదిగో వచ్చే సంవత్సరం పలానా చేయాలి, పిల్లల్ని పలానా దగ్గరికి పంపించాలి, వాళ్ళు బాగా చదువుకోవాలి, అక్కడికి వెళ్ళి మంచి ఉద్యోగం సంపాదించాలి, తర్వాత మంచి జీతం సంపాదించాలి, దాన్ని మనం ఫలానాది చేద్దాం అని అనుకుంటున్నారు వీళ్ళు. వాళ్ళు టైం గురించి ఆలోచన చేస్తున్నారు, స్థలము గురించి ఆలోచన చేస్తున్నారు, చేసే పని గురించి ఆలోచన చేస్తున్నారు. 4వది, పని ద్వారా వచ్చే లాభం గురించి ఆలోచన చేస్తున్నారు. వీళ్ళు చాలా తెలివైన వాళ్ళు అని మనం చెప్పవచ్చు. లోక ప్రమాణాల ప్రకారం చూస్తే, అకార్డింగ్ టు ద వరల్డ్లీ స్టాండర్డ్స్, లోక ప్రమాణాల ప్రకారం చూస్తే అమ్మో వీళ్ళు చాలా టైం సెన్స్ ఉన్నవాళ్ళు, రేపు కానీ నేడు కానీ రేపు కానీ అంటే చక్కగా ప్రణాళికాబద్ధంగా ఉన్నారు. ఫలానా పట్టణానికి వెళ్ళాలంటున్నారు, అమ్మో ఎంత జాగ్రత్తగా వీళ్ళు ఆలోచన చేస్తున్నారు భవిష్యత్తు గురించి. అక్కడ వ్యాపారం చేయాలి, అమ్మో అక్కడికి వెళ్ళి ఏదో పని చేయాలని అనుకుంటున్నారు. అబ్బా ఏం మైండ్ అండి వీళ్ళది. కొంత లాభాన్ని సంపాదించి దాన్ని దాచుకోవాలి. ఇటువంటి వాళ్ళని చూసి మనం అనుకుంటాం చాలా తెలివైన వాళ్ళు అనుకుంటాం, కానీ బైబిల్ చెప్తుంది అజ్ఞానులు అని చెప్తుంది. ద మోస్ట్ ఫూలిష్ పీపుల్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ఎర్త్ ఆర్ నాట్ ఎథీస్ట్. దేవుడు లేడు అనేవాళ్ళు అజ్ఞానులు కాదు. ఎథీస్టులు అంటే మీకు తెలుసు కదా, దేవుడు లేడు అని విశ్వసించేవాళ్ళు. ఎథీస్టులు అంటే దేవుడు లేరని విశ్వసించేవాళ్ళు. దేవుడు లేడు అనేవాడు అజ్ఞాని కాదు. కానీ అజ్ఞాని ఎవడంటే దేవుడు ఉన్నాడని నమ్మి తన యొక్క భవిష్యత్ ప్రణాళికల విషయంలో దేవుణ్ణి చేర్చకుండా సొంత ఆలోచనలు చేస్తాడే వాడే అజ్ఞాని.
ఈ వ్యక్తులు అనుకుంటున్నారు కదా, ఇదిగో నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళాలి, అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేయాలి, కొంచెం లాభం సంపాదించాలి అని చెప్పుకొని వారులారా. ఎవరు వీళ్ళు? సొంత ఆలోచనలు కలిగిన వాళ్ళు, చాలా స్మార్ట్ పీపుల్, చాలా గొప్ప జ్ఞానవంతులు. కానీ వీరి ఆలోచనలో దేవుడు లేడు. గాడ్లెస్ ప్లాన్స్, దేవుడు లేని ప్రణాళికలు వీళ్ళు కలిగి ఉన్నారు. మన భవిష్యత్తు అలాగ ఉండకూడదు. ప్రణాళికలు వేసుకోవడం తప్పేమీ కాదు. 2025లో ఈ ప్రణాళిక కలిగి నేను ఎన్నో ప్లాన్స్ వేసుకున్నాను. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఐ వాజ్ ద ఇంటెలిజెంట్ గాయ్ ఇన్ ద కాలేజ్ అండ్ ఇన్ ద యూనివర్సిటీ. నేను చాలా తెలివైనోడిని అంటే అప్పట్లో. ఎందుకంటే నా ముందు ఎవరు ఉన్నా నేను ఒప్పుకునేవాడిని కాదు. మార్కుల విషయంలో కానీ ర్యాంకుల విషయంలో కానీ నా ముందు ఎవరిని ఒప్పుకునేవాడిని కాదు. అంటే మానసికంగా వాళ్ళ అమ్మాయిలు అయితే అసలు నాకు చాలా ఇచ్చేది. అమ్మాయి నాకన్నా ముందు ఎక్కువ మార్కులు రావడం ఏంటని ఎప్పుడు ఉండేది కాదు. మంచి ఎక్సలెంట్ ఇంగ్లీష్ మాట్లాడేవాడిని ఆ రోజుల్లోనే. చాలా హార్డ్ వర్క్ చేసేవాడిని. మీకు తెలుసు, నేను కూర్చుంటే 4-5 గంటలు కదలకుండా కూర్చోగలను. ఈ రోజుకి కూడా కూర్చుంటే లేవను, అంత హార్డ్ వర్క్ చేసేవాడిని. చాలామంది అనుకున్నారు సాల్మన్ ఇండియాలో ఉండడు, ఎక్కడ అబ్రాడ్లో సెటిల్ అవుతాడు. కానీ నేను తాడేపల్లిగూడలో ఉన్నానని ఎవరికీ తెలియదు. ఇది ఒక పల్లెటూరు, పెద్ద పల్లెటూరు, చిన్న పట్టణం. అదే కదా, నేను తాడేపల్లిగూడలో ఉంటాననే విషయం ఎవరికీ తెలియదు. ఎందుకంటే అంత తెలివితేటలు ఉండేవి. అన్నిటికంటే ముఖ్యంగా ఇండస్ట్రీ, హార్డ్ వర్క్ ఉండేది. చాలా హార్డ్ వర్క్ చేసేవాడు. నాకు రానిది ఏది ఉండకూడదు అన్నట్టుగా నేర్చుకునేవాడిని. అంటే అది అసాధ్యం అనుకోండి. అటువంటి పట్టుదల ఉండేది. అందరూ ఏమనుకునేవారంటే ఇండియాలో ఉండడు, ఖచ్చితంగా భవిష్యత్తులో వీడు ఎక్కడో అబ్రాడ్లో ఉంటాడు అని అనుకున్నారు. కానీ ఇండియాలోనే సెటిల్ అయ్యాను. ఒక చిన్న ఊరు తాడేపల్లిగూడెంలోనే సెటిల్ అయ్యాను. ఎందుకంటే మనము ఏవో ప్రణాళికలు వేసుకుంటాము. మన ప్రణాళికల్లో దేవుడు లేకపోతే దేవుడు తన ప్రణాళికల్ని అమలుపరచాడు. గాడ్లెస్ ప్లాన్స్ అంటాం. దేవుడు లేకుండా నేడైనా రేపైనా అనుకోవడానికి వీల్లేదు. దేవుడు లేకుండా ఒకానొక పట్టణానికి వెళ్తానని అనుకోవడానికి వీల్లేదు. దేవుడు లేకుండా ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేస్తానని అనుకోవడానికి వీల్లేదు. దేవుడు లేకుండా లాభాన్ని సంపాదించి దాన్ని ఏదో చేసుకుంటున్నాను అనుకోవడానికి వీల్లేదు. మనము కలిగి ఉండే ప్లాన్స్లో, మన టైమింగ్స్లో దేవుడు ఉండాలి. మనం వెళ్ళే స్థలంలో దేవుడు ఉండాలి. మనం చేసే పనిలో దేవుడు ఉండాలి. మనం సంపాదించే ధనములో దేవుడు ఉండాలి. దేవుడు 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 అన్నట్టుగా మనం కలిగి ఉండాలి. అందుకని ఈ ప్రపంచంలో అజ్ఞాని ఎవరంటే నాస్తికుడు కాదు. ఈ ప్రపంచంలో అజ్ఞాని ఎవరంటే దేవుడు ఉన్నాడని తెలిసి తన ప్రణాళికలో దేవుణ్ణి ఉంచని వాడు ఉంటాడు కదా. గాడ్లెస్ పీపుల్ కాదు, గాడ్లెస్ ప్లాన్సర్ అంటాం. వాళ్ళే ఈ ప్రపంచంలో అజ్ఞానులు. చాలామంది ప్రజలు ముఖ్యంగా క్రైస్తవత్వంలో కూడా మనం చూసినట్లయితే అసలు యేసుప్రభు అనేవాడు వచ్చాడా? యేసుప్రభు అనే ఆయన పుట్టాడా? యేసుప్రభు అనే ఆయన పాపాల గురించి మరణించాడా? యేసుప్రభు అనే ఆయన సిలువలో మరణించి సమాధి చేయబడ్డాడా? యేసుప్రభు అనే ఆయన సమాధిని జయించి పునరుద్ధానం చెందాడా? యేసుప్రభు అనే ఆయన సంఘాన్ని స్థాపించాడా? యేసుప్రభు అనే ఆయన తిరిగి రాబోతున్నాడా? ఈ ఆలోచనే ఉండదు. నేను క్రైస్తవుల గురించే మాట్లాడుతున్నాను. ఐఎమ్ టాకింగ్ అబౌట్ క్రిస్టియన్స్. దేవుడు అనేవాడు శరీరధారిగా భూమి మీదకి వచ్చాడని, ఆయన పాపుల కొరకు శిలువలో మరణించాడని, సమాధి చేయబడ్డాడని, తిరిగి లేచాడని, 40 దినాలు ప్రత్యక్షమయ్యాడని, తిరిగి రాబోతున్నాడని ఈ ఆలోచనలు ఏమీ ఉండదు. నేడో రేపు అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, వ్యాపారం చేద్దాం, ఉద్యోగం చేద్దాం, సంపాదిద్దాం. దేవుడు లేడు వాడి ప్రణాళికలో. దేవుడు అంటున్నాడు, నేను లేకుండా మీరు వేసే ప్రతి ప్రణాళిక నేను వ్యర్థం చేస్తానంటున్నాడు. దేవుడు అంటాడు, I will fail you in all your plans if your plans are without me. మీ ప్రణాళికలు నేను లేకుండా ఉంటే మీ ప్రణాళికలను నేను వమ్ము చేస్తాను అని దేవుడు అంటున్నాడు. అందుకని వాక్యం చెప్తుంది, అని చెప్పుకొని వారులారా. స్నేహితులారా, ఈ ఉదయకాల సమయంలో నూతన సంవత్సరంలో ఏం చెప్పుకుంటున్నాం? మనం చెప్పుకుంటున్నాం, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి. అంటే అది అనుకోవడం తప్పండం లేదు.
మన పిల్లల విషయంలో ఏదో అబ్రాడ్ పంపించాలని తప్పేమీ కాదు, బాగా చదివించాలి అన్నది తప్పేమీ కాదు. పలానా టైంలో పలానా వ్యాపారం చేద్దాం అని అనుకోవడం తప్పేమీ కాదు. వ్యాపారం ద్వారా పలానా వ్యాపారం చేద్దాం అని అనుకోవడం తప్పు కాదు. ఆ వ్యాపారం ఇంతకాలం చేద్దామని అనుకోవడం తప్పు కాదు. ఆ వ్యాపారం ద్వారా ఇంత పెట్టుబడి పెడతామని అనుకోవడం తప్పు కాదు. ఆ పెట్టుబడి ద్వారా ఇంత లాభం వస్తుందంత అనుకోవడం తప్పు కాదు. కానీ ఇది దేవుని చిత్తమా కాదని తెలుసుకోకుండా మన ఆలోచనతోనే ఉంటే అది ఖచ్చితంగా తప్పు అవుతుంది. గాడ్ లెస్ ప్లాన్స్ అని అంటాం. దేవుడు లేని ప్రణాళికల వల్ల మనకి ఎక్కడా ప్రయోజనము ఉండదు. అందుకని నూతన సంవత్సరంలోనే కాదు, జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన ప్రణాళికల్లో దేవుడు ఉన్నాడా? డూ యూ కీప్ గాడ్ ఇన్ యువర్ ప్లాన్స్? మన ప్రణాళికల్లో దేవుని పెట్టుకోవాలి. ఇదిగో నేడో రేపు వచ్చే సంవత్సరం నేను అబ్రాడ్ వెళ్తాను, దేవుని చిత్తమైతే వెళ్తాను. పలానా దేశానికి వెళ్తాను, పలానా ప్రాంతానికి వెళ్తాను, దేవుని చిత్తమైతే వెళ్తాను. పలానా వ్యాపారం చేయాలనుకుంటున్నాను, దేవుని చిత్తమైతే చేస్తాను. ఇంత లాభాన్ని సంపాదించాలనుకుంటున్నాను, దేవుని చిత్తమైతే లాభాన్ని సంపాదిస్తాను. తర్వాత ఎలా దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అని అనుకోవాలే కానీ మన ప్రణాళికల్లో దేవుడు లేకుండా ఇలాగో అనుకుంటే దేవుడు అంటాడు కదా, వాళ్ళు బుద్ధిహీనులు. The greatest fools on the face of earth are not atheists. The greatest fools on the face of earth are those who believe that there is God, but they don't keep God in their plans. దేవుడు ఉన్నాడు అని నమ్మేవాళ్ళు కానీ దేవుణ్ణి వారి ప్రణాళికల్లో ఉంచని వాళ్ళు ఈ ప్రపంచంలో అజ్ఞానులు, బుద్ధిహీనులు అని అర్థం చేసుకోండి. మనం ఎలాగున్నాం? 32వ సంకీర్తన 18వ వచనాన్ని మనం చూద్దాం. చూడండి, 32వ సంకీర్తన 18వ వచనం కాదు, 32వ సంకీర్తన 10వ వచనం చూస్తే, భక్తిహీనులు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవాయందు నమ్మిక ఉంచు వానికి కృప ఆవరించుచున్నది. యెహోవాయందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించి ఉన్నది. Those who believe in Jehovah, the Lord, grace encircles them, encapsulates them. ఎవరైతే యెహోవా మీద నమ్మిక ఉంచుతారో కృప వారిని ఆవరించి ఉంచింది. అంటే అలాగంటే సహోదరులారా, మరి ప్రణాళికలు కలిగి ఉండడం తప్ప, మా పిల్లల్ని బాగా చదివించడం తప్ప, విదేశాలకు పంపించడం తప్ప, మంచి ఉద్యోగాల కొరకు సిద్ధపడడం తప్ప తప్పేమీ కాదు. కానీ మీ ప్రణాళికలో దేవుడు ఉన్నాడో లేదో మనం పరీక్షించుకుంటున్నామా? డూ యూ థింక్ యువర్ ప్లాన్స్ ఆర్ అప్రూవ్డ్ బై గాడ్? అందరూ దేవుని పక్కన పెట్టేశారు, అందరూ దేవుని పక్కన పెట్టేశారు. దేవుడిని పక్కన పెట్టేసి మన ప్లాన్స్ మనం వేసుకుంటున్నాం. స్నేహితులు, ఒక మాట వినండి, దేవుడిని పక్కన పెట్టేసి మన ప్లాన్స్ వేసుకుంటే నేడో రేపో ఏదో టైంలో పలానా స్థలానికి వెళ్ళి యుఎస్ వెళ్ళొచ్చు, యూరోప్ వెళ్ళొచ్చు, ఆఫ్రికా వెళ్ళొచ్చు, ఇక ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, వ్యాపారం చేయొచ్చు, ఉద్యోగాలు చేయొచ్చు, కొంత లాభాన్ని సంపాదించుకోవచ్చు. దేవుడు లేకుండా ఎన్ని చేసినా సరే ఆ జీవితం యొక్క గుడ్డుసున్నా దానికి విలువ లేదు, విలువ లేదు. అందుకని 2025 కాదు, జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాల్సిందంటే మన ప్రణాళికల్లో దేవుడు ఉండాలి. కీప్ గాడ్ ఇన్ యువర్ ప్లాన్స్, డోంట్ కీప్ గాడ్ అవే ఫ్రమ్ యువర్ ప్లాన్స్. కింద ఉన్న వాళ్ళు కూడా దయచేసి వాక్యాన్ని శ్రద్ధగా వినండి. దయచేసి ఎవరు మీరు మాట్లాడుకోవద్దు. మీ ప్రణాళికలో దేవుడు ఉండాలి. నేను చెప్పాను కదా, ఐ ద మోస్ట్ టాలెంటెడ్ గాయ్. అసలు క్విజ్ ప్రోగ్రామ్స్లో పాల్గొంటే డిస్టిక్లోనే నెంబర్ 1 వచ్చేవాడిని. కొన్నిసార్లు అనేవాళ్ళు, మా ఇంట్లో అంటూ ఉండేవాళ్ళు, ఎరా నువ్వేమవుతావు అంటే నేను కలెక్టర్ని అవుతాను అనేవాడిని, కలెక్టర్ని అవుతాను అనేవాడిని. అటువంటి ఆలోచనలు ఉండేవి. కానీ దేవుడు తన చిత్తాన్ని నెరవేర్చాడు. దాని గురించి నాకేం డిస్కరేజ్మెంట్ లేదు. ఐ నెవర్ థింక్ అబౌట్ దోస్ థింగ్స్. ఎందుకంటే మన ప్రణాళికలు కొన్నిసార్లు అలాగుంటాయి, కానీ దేవుడిని దాంట్లో పెట్టుకో. కీప్ గాడ్ ఇన్ యువర్ ప్లాన్స్. దేవుడు మీ ఉద్దేశాల్లో ఉండాలి, మీ ప్రణాళికల్లో ఉండాలి అన్నది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనము. యెషయా గ్రంథం 30వ అధ్యాయం 21వ వచనం. మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగినను ఇదే త్రోవ, దీనిలో నడువుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడును. అంటే మన త్రోవలు, మన మార్గాలు దేవుని చిత్తములో ఉండాలి. స్నేహితులారా, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో కూడా చూస్తే, రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 14వ వచనములో మనము చూస్తే,
దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులందరూ. మన ప్రణాళికలు, మన జీవితాలు దేవుని ఆత్మచేత నడిపించబడాలి. క్రైస్తవులు ఎవరంటే దయచేసి అర్థం చేసుకోండి, ఆత్మచేత నడిపించబడము అనే అనుభవము చాలామందికి క్రైస్తవులకు లేదు. కారణం ఏంటంటే సేవకుల చేత నడిపించబడుతున్నారు. ఏదైనా సమస్య రాగానే సేవకులు ఫోన్ చేస్తూ ఉంటారు, పెళ్లి సంబంధం సేవకుడే చూడాలి. ఇంకా అన్నీ పూర్తిగా అంటే వాళ్ళు చూడరని అనడం లేదు, కానీ నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒక క్రైస్తవత్వం ఎలాగైపోయిందంటే వారు తీసుకునే ప్రతి నిర్ణయానికి ఒక పురోహితుల్లాగా, ఒక పండితుల్లాగా క్రైస్తవత్వంలో ఒక సేవకుని పెట్టుకుంటున్నారు. ఇక ప్రతిదానికి వారికే ఫోన్ చేయడం. ఆత్మచేత నడిపించబడే స్థాయికి క్రైస్తవులు రావడం లేదు. సార్ ఏం చేయాలి, సార్ ఏం చేయాలి, పెళ్లి చేయాలి, ఏం చేయాలి, ఉద్యోగం ఏం చేయాలి. మరి దేవుడు మనలో పెట్టిన పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడు? ప్రతి క్రైస్తవ విశ్వాసి ఎవరంటే ఆత్మచేత నడిపించబడిన వారుగా ఉండాలి. దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులైందురు. వీ మస్ట్ బి లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్. మన యొక్క ప్రణాళికల్లో దేవుని ఆత్మ సహాయము పొందాలి స్నేహితులారా. అందుకని మొట్టమొదటి మనం చూసినాం కదా, నేడే నేను రేపై నేను ఒకనొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకుని వాళ్ళారా. అలా చెప్పుకోవద్దు. దేవుని చిత్తమైతే పిల్లల్ని యుఎస్ఏ పంపించాలనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే పిల్లల్ని ఐఐటిఎన్స్ చేద్దాం అనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే పిల్లల్ని డాక్టర్ చేద్దాం అనుకుంటున్నాను. దేవుని చిత్తమైతే పిల్లలకు పలానా సంబంధం చేయాలనుకుంటున్నాను. దేవుని చిత్తం అని అనుకోకుండా మన ప్రణాళికల్లో ఉంటే గాడ్ విల్ మేక్ అస్ టు ఫెయిల్. దేవుడు ఏం చేస్తాడు చెప్పనా? మనం ఫెయిల్ అయ్యేటట్టుగా చేస్తాడు. అందుకని నూతన సంవత్సరంలో దేవుడు లేని ప్రణాళికలు కలిగి ఉండొద్దు. దేవుడు కలిగిన ప్రణాళికలే దయచేసి కలిగి ఉండండి. రెండవది మనం చూస్తే 14వ వచనంలో మనం చూసినట్లయితే 14వ వచనంలో ఒక మాట ఉంది, రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవమే పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారు. ఎవరితో చెప్తున్నాడంటే నేడైనను రేపైనను అంటే ఒక టైం ప్రకారము పలానా పట్టణానికి వెళ్ళి కొంతకాలం వ్యాపారం చేసి కొంత లాభాన్ని సంపాదించుకుంటాము అంటే దేవుణ్ణి గురించి ఆలోచన చేయకుండా, దేవుణ్ణి వాళ్ళ ప్రణాళికల్లో పెట్టుకోకుండా, దేవుణ్ణి వారి ఉద్దేశాల్లో పెట్టుకోకుండా, దేవుణ్ణి వాళ్ళ భవిష్యత్తులో పెట్టుకోకుండా ఆలోచన చేసేవారికి దేవుడు ఏమని అంటున్నాడంటే, ఏయ్ దేవుడు లేకుండా నువ్వు ఆలోచన చేస్తా, నీ జీవమే పాటిది, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి. స్టవ్ మీద వంట వండుతున్నప్పుడు ఆవిరి అలా కనిపిస్తుంది, అలాగ అదృశ్యమైపోతూ ఉంటుంది, అలా కనిపిస్తుంది, అలా అదృశ్యమైపోతూ ఉంటుంది. చల్లని ప్రదేశాలకు వెళ్తే మనము శ్వాస నిశ్వాసలు కూడా మనము గాలిని విడిచిపెట్టినప్పుడు కూడా కొంత మిస్ట్ పొగమంచులా కనబడుతూ ఉంటుంది. అంటున్నాడు, దేవుడు లేకుండా మీ ప్రణాళికలు వేస్తున్నారు కదా, దేవుడు లేకుండా అది చేద్దాం, ఇది చేద్దాం, ఈ వ్యాపారం చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అనుకుంటున్నారు. ఆలోచన చేయండి, మీ జీవము ఏపాటిది. అలా కనబడి అలాగ మాయమైపోయేవారు. ఏంటి ప్రణాళికలు వేస్తున్నారు? దేవుడు అంటున్నాడు, మానవ జీవితము ఎంత స్వల్పమైందో. అలా కనబడి అలా మాయమైపోతారు. నిన్నేనండి ఆయన్ని చూసేయమంటాం, పోయిన సంవత్సరమేనండి ఆయన్ని చూసామంటాం. మరి ఏమైపోయాడు ఆయన ఇప్పుడు? లేడు. అంత త్వరగా ఎందుకు లేడు ఏమో మనకు తెలియదు. ఎందుకని స్నేహితులారా, మన ప్రణాళికలో దేవుడు లేకుండా ఏమీ చేయదు. దేవుని చిత్తముతోనే మనం చేయాలి. మరొక మాట కూడా చెప్తాను, దేవుని చిత్తము అని అంటున్న మనము క్రైస్తవ పరిభాషలో ఎక్కువ మంది వాడే భాష ఏంటంటే దేవుని చిత్తం బ్రదండి. దేవుని చిత్తము అని అంటే అనే మనము ఆ చిత్తము తెలిసిన తర్వాత ఆ చిత్త ప్రకారము జీవించకపోతే అది పాపము అని తెలియాలి. దేవుని చిత్తము అని తెలిసిన తర్వాత
ఆ చిత్త ప్రకారం మనం జీవించకపోతే అది పాపం అవుతుంది. నోయింగ్ ద విల్ అండ్ నాట్ ఒబేయింగ్ టు ద విల్ ఇస్ సిన్, ఈజ్ రెబెలియన్. దేవుని చిత్తము తెలుసుకొని దేవుని చిత్తాన్ని జరిగించకపోతే తిరుగుబాటు అంట, అది పాపం అంట. ఎలా ఉన్నాయి? అందుకే 2025లో మనము ప్లాన్స్ వేసుకోవద్దని కాదు, తీర్మానాలు తీసుకున్నాం, ప్లాన్స్ వేసుకున్నాం, కానీ దీంట్లో దేవుడు ఉన్నాడా? దేవుని అనుమతి మనకుందా? ఏమో. అందుకని దేవుని చిత్తమైతే అన్నట్టుగా ఉండాలి. అందుకని మన ప్రణాళికల్లో దేవుడు ఉండాలి. రెండవది మనం చూసినట్లయితే 15వ వచనములో, కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. 15వ వచనములో మనం నేర్చుకున్నది ఏమిటంటే, దేని గురించి ఊహాజనితంగా ఉండదు. డోంట్ బి ప్రిజంప్టివ్ అని అంటాం. దేని గురించి ఊహాజనితముగా మనము ఉండకూడదు. జీవితంలో ఏ విషయంలో అంటే ఊహలు, అంతే కదా. ఆదికాండం 6వ అధ్యాయం దయచేసి చూడండి. ఆదికాండము 6వ అధ్యాయంలో నోవహు కాలంలో మనుషులు ఎలాగున్నారంటే, ఆదికాండం 6వ అధ్యాయము 5వ వచనంలో, నరుల చెడుతనము భూమి మీద గొప్పదియును, వారి హృదయం యొక్క తలంపుల్లోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదని యెహోవా బాబాయ్. నరుల చెడుతనము భూమి మీద గొప్పదంట, వాని హృదయములో తలంపుల్లో ఊహ. హృదయము లోపల తలంపులు, తలంపుల లోపల ఊహ. చాలా లోపలికి వెళ్ళిపోయాడు దేవుడు. హృదయమే మనకు తెలియదు, హృదయం లోపల తలంపులు మనకు తెలియదు, తలంపుల్లో ఊహ మనకు అసలు తెలియదు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు, హృదయంలోని తలంపులు చూస్తున్నాడు, తలంపుల్లోని ఊహను చూసి దేవుడు అంటున్నాడు, ఇది ఎల్లప్పుడూ చెడ్డది అని అంటున్నాడు. కొన్నిసార్లు ఊహా ప్రపంచంలో జీవిస్తూ ఉంటాం, ఇమాజినరీ వరల్డ్లో జీవిస్తూ ఉంటాం. లోకానికి సరిపోతుంది ఊహా ప్రపంచం. మన భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉండేవారు, అబ్దుల్ కలాం గారు. ఆయన చెప్పిన మాట చాలా వరకు భారతీయులందరూ అనుసరించారు. డ్రీమ్ డ్రీమ్ డ్రీమ్, కానీ వాక్యానుసారంగా శుద్ధ తప్పది. కలలు కనండి కనండి అంటాడు, కానీ బైబిల్ ప్రకారం తప్పు. మనం కలలు ఏమీ కనొద్దు, దేవుని చిత్తాన్ని తెలుసుకుందాం. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ భారతదేశంలో చాలామందికి ఇష్టమైంది. డ్రీమ్ 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 అన్నాడు, కనండి కలలు కనండి కలలు. కానీ యేసు ప్రభువు మన వాక్యం అలా చెప్పదు. కళల గురించి, కళలను బట్టి ఊహాజనితంగా మన భవిష్యత్తు లేదు. దేవుడు ఏమంటాడంటే, దేవుని మీద ఆధారపడండి, దేవుని మీద ఆధారపడదు. కళల మీద మన భవిష్యత్తు లేదు. ఊహా ప్రపంచంలో మనం జీవించడం లేదు. క్రైస్తవులు ఎవరంటే వాస్తవ ప్రపంచంలో జీవిస్తున్నారు. వీ డోంట్ లివ్ ఇన్ ఇమాజినరీ వరల్డ్, వీ లివ్ ఇన్ ఏ రియల్ వరల్డ్. క్రైస్తవత్వం ఏంటంటే వాస్తవమైన ప్రపంచం. ఇది ఒక ఊహా ప్రపంచం కాదు. లోకము ఊహా ప్రపంచంలో జీవిస్తుంది, క్రైస్తవులు వాస్తవ ప్రపంచంలో జీవిస్తారు. ఏది వాస్తవం అంటే దేవుని వాక్యం వాస్తవం. కొన్నిసార్లు క్రైస్తవుల్లో కూడా కొంతమంది చాలా తప్పు చెప్తారు. ఏం చెప్తారంటే, ఊహించుకోండి, హ్యావ్ ఫెయిత్ ఇన్ జీసస్, యేసు ప్రభులో ఊహించుకోండి అంటారు. ఇదిగో నీకు దేవుడు ఇల్లు ఇచ్చాడు, ఊహించుకోండి. ఊహించుకుంటే వస్తుందా? రాదు. దేవుడు నీ కారు ఇచ్చాడు, ఊహించుకోండి అంటారు. ఊహించుకుంటే వస్తుందా? నేను యుఎస్ఏ వెళ్ళిపోయాను, ఊహించుకుంటే యుఎస్ఏ వెళ్ళిపోతామా? ఎంత తప్పది. క్రైస్తవత్వంలో కూడా కొంతమందిని వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు ఊహించుకోండి, విశ్వాసం ఉంచండి. ఒక ఇంటిని ఊహించుకోండి, దేవుడు ఇల్లు ఇస్తాడంట. ఒక కారుని ఊహించుకోండి, దేవుడు కారు ఇస్తాడంట. మంచి భవిష్యత్తును ఊహించుకోండి, దేవుడు భవిష్యత్తుని. అంటే ఊహాజనితమైందా క్రైస్తవ జీవితము? ఊహల వల్ల మనం ఏమీ సాధించలేవు. దేవుడు చిత్తమైతే ఇల్లు ఇస్తాడు, దేవుడు చిత్తమైతే వాహనం ఇస్తాడు, దేవుని చిత్తమైతే చేస్తాడు. ఇది ఊహా ప్రపంచం ఏమీ కాదు. చాలామంది క్రైస్తవులు కూడా ఊహా ప్రపంచంలోనే జీవిస్తున్నారు. ఊహించండి, నేను ఊహించేస్తే దేవుడు కారు ఇచ్చేస్తే, ఊహించేస్తే దేవుడు బిల్డింగ్ ఇస్తే, ఊహించేస్తే దేవుడు ఫలానది చేస్తే, చదువుకోవడం ఎందుకు, పరీక్షలు రాయడం ఎందుకు, 4 సంవత్సరాలు హాస్టల్లో ఉండడం ఎందుకు? ఊహించుకుంటూ కూర్చుంటే కోటీశ్వరులం అయిపోవా? ఎంత అబద్ధం అది. ప్రజలను మోసం చేస్తున్నారు. క్రైస్తవత్వములోనే మోసాలు జరుగుతున్నాయి కదా. స్నేహితులారా, అర్థం చేసుకోండి. డోంట్ హ్యావ్ ప్రిజంప్షన్స్ అని అంటాం. అంటే ఊహించొద్దు.
ఎప్పుడు మనం ఏమనాలంటే ప్రభువు చిత్తం అయితే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పవలను. ఊహించొద్దు. లెట్ us నాట్ లివ్ ఇన్ ఇమాజినరీ వరల్డ్. వాస్తవ ప్రపంచంలోనికి రావాలి. బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, సిస్టర్ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు. ఏంటి చదువు లేదు, ఎక్కడి నుంచి దీవించేస్తాడు? ఎందుకు ఆ మాట చెప్పాలి అంటే వాళ్ళని కొంతసేపు తృప్తిపరచాలి. దేవుడు మిమ్మల్ని దీవించేస్తాడంటే అమ్మ ఎంత మాట చెప్పారండి. పాజిటివ్ స్టేట్మెంట్స్ అంటాం ఇవన్నిటిని. పాజిటివ్ స్టేట్మెంట్స్ అలా తెలుసు కదా. దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు మీకు స్వస్థత ఇస్తాడు. పాజిటివ్ స్టేట్మెంట్స్ మాట్లాడతారు. ఇది చెప్పడం తప్పు కాదు, ఆప్టిమిజం అనేది తప్పు కాదు. కానీ అవన్నీ మన చేతిలో ఉన్నాయా? లేదు. అవతలను మోసం చేయడానికి వాడే పదాలు. దేవుని చిత్తం ఉంటే దేవుడు దీవిస్తాడు, దేవుని చిత్తం ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు, దేవుడి చిత్తం ఉంటే దేవుడు మీకు మంచి ఉద్యోగం ఇస్తాడు, దేవుని చిత్తం ఉంటే దేవుడు మంచి బిల్డింగ్ ఇస్తాడు. దేవుని చిత్తం, దేవుని చిత్తం, దేవుని చిత్తం అని అడగడం అని చెప్పడం మానేసి గాడ్ విల్ బ్లెస్ యూ, గాడ్ విల్ హీల్ యూ, గాడ్ విల్ ప్రాస్పర్ యూ. ఎక్కడ దేవుని చిత్తం నీకు తెలుసా? ప్రిజంప్షన్, ఊహా ప్రపంచములోకి తీసుకెళ్తున్నారు క్రైస్తవులు కూడా. ఎంత తప్పు, ప్రజలను ఎంత మోసం చేస్తున్నారు. స్నేహితులరా, ఊహా ప్రపంచంలోకి వెళ్ళదు. దేవుడు నన్ను దీవించాలి అనేది ఆయన చిత్తం అయితే దీవిస్తాడు. మీకు పాత నిబంధన గ్రంథంలోనే కొన్ని ఉదాహరణలు చెప్తాను. దేవుడు పాత నిబంధన గ్రంథంలో యోసేపుని దీవించాడు, దావీదుని దీవించాడు, దానియేలుని దీవించాడు. మరి యెషయా ప్రవక్తని ఎందుకు దీవించలేదు? యెషయా ప్రవక్తని చెట్టు త్వరలో పెట్టి యెషయా ప్రవక్తని రంపముతో 2 ముక్కలు చేశారు. యోసేపుని ఏంటో ఐగుప్తు దేశానికి ప్రధానమంత్రి అయిపోయాడు. గొర్రెలు కాసుకునే దావీదు ఏంటో ఇజ్రాయెల్ దేశానికి రాజు అయిపోయాడు. దానియేలు అంటే బబులోను సామ్రాజ్యంలో 3 ప్రధానులు 3 అయిపోయాడు. ప్రవక్త వీళ్ళందరికన్నా గొప్పవాడు ప్రవక్తను మాత్రం చెట్టు త్వరలో పెట్టి 2 ముక్కలు చేశారు. ఎందుకు అలా చేశాడు? వాళ్ళందరికన్నా యెషయా పాప కాదు. యోసేపు కానీ దావీదు కానీ దానియేలు కానీ యెషయా కన్నా గొప్ప భక్తులా? కాదే. ఎందుకు వాళ్ళకి అలాగైంది, ఎందుకు ఈయనకి ఎలాగైంది? మోషే విషయంలో దేవుడు ఏం చేశాడు? రాజరికం నుంచి మోషేని దేవుడు బయటికి తీసుకుని వచ్చాడు. రాకుమారుడిగా ఉండే స్థితి నుంచి దేవుడు మోషేని బయటికి తీసుకుని వచ్చి, నువ్వు రాకుమారుడిగా ఇక ఉండవలసిన పని లేదు, 40 సంవత్సరాలు రాకుమారుడిగా ఉన్నాడు, దట్ ఈజ్ ఇనఫ్, ఇప్పుడు వెళ్ళి గొర్రెలు కాయన్నాడు. అంతే. రాకుమారుడిగా ఉండేవాడిని గొర్రెల కాపరి చేశాడు, గొర్రెల కాపరిగా ఉండేవాడిని రాజు చేశాడు. దేవుని తలంపులు వేరే, మన తలంపులు వేరే. దేవుడు మనల్ని ఎలా చేయబోతున్నాడో మనకు తెలియదు. రాకుమారులుగా ఉండే మనల్ని గొర్రెలు కాసుకునేవాడిగా చేస్తాడేమో, గొర్రెలు కాసుకునే మనల్ని రాకుమారులుగా చేస్తాడేమో. ఎవరికి తెలుసు ఆయన చిత్తం? ఎవరికి తెలుసు ఆయన చిత్తం? అందుకని ఊహా ప్రపంచంలో ఉండొద్దు, వాస్తవ ప్రపంచంలోనికి మనం రావాలి. మీకు తెలుసా, చాలామంది భక్తులు చాలా పేదరికంలోనే ఉన్నారు ఈరోజు కూడా. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చాలామంది భక్తులు ఈవెన్ అపోస్తులుడైన పౌలు, అపోస్తుల కార్యం మీరు చదివితే ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గొప్ప అపోస్తులుడు, అపోస్తులు పౌలు లాంటి వాడు బైబిల్ గ్రంథంలోనే ఎవరు ఉండరు. మోషే కాదు, యోసేపు కాదు, దావీదు కాదు, దాని ఎవరూ ఆయనకి మించి సరిపాటి కాదు. పోల్చాలంటే పౌలుకి పోల్చదగిన వాడు బైబిల్లో ఎవరు లేరు. యేసు ప్రభు తర్వాత బైబిల్లో పెద్ద భక్తుడు, అపోస్తులుడు అని చెప్పబడింది ఎవరంటే పౌలు మాత్రమే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పౌలు లాంటి భక్తుడు ఈ ప్రపంచంలో ఇంతవరకు పుట్టలేదు. అతనికి సొంత ఇల్లే లేదు, అద్దింట్లోనే ఉండి చనిపోయాడు. ఇప్పుడు చెప్పండి, ఎందుకు అలాగయ్యాడు? ఎందుకంటే ఆయన విషయంలో దేవుని చిత్తము అది. ఆయన విషయంలో దేవుని చిత్తం అది. పౌలు రాసిన పత్రికలు, ఆ ముఖ్యంగా రోమా పత్రిక కానీ హెబ్రీ పత్రిక కానీ చదివితే ఈరోజు కూడా మత నాయకులకి, పండితులకి అర్థం కాదు. అంత జ్ఞాని, దైవిక జ్ఞాని అని చెప్పవచ్చు ఒక రకంగా. అంత గొప్ప అపోస్తులైన పౌలు జీవితకాలం అంతా కూడా అద్దింట్లోనే ఉన్నాడు. తన ఇంటికి అద్దె తను కష్టపడి డేరాలు కుట్టి తనే రెంట్ పే చేశాడు. ఎందుకు అలా చేశాడు దేవుడు? పౌలు ఏమైనా పాప కాదే, పౌలు ఏమైనా తెలుగు తక్కువవాడే కాదే, తత్వజ్ఞానే, జ్ఞానవంతుడే, అపోస్తులుడే, సంఘ స్థాపకుడే, గొప్ప కాపరే, గొప్ప అడ్మినిస్ట్రేటరే, గొప్ప నాయకుడే. ప్రపంచానికి సువార్త అందించిన వాళ్ళు యేసు ప్రభు తర్వాత పౌలు లాంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంతవరకు ఎవరు లేరే. మరి చివరి వరకు ఎందుకు అలాగున్నాడు? అది దేవుని చిత్తం పౌలు విషయంలో.
ఊహా ప్రపంచంలో ఉండద్దు. ఎవరి విషయంలో దేవుని ఏ చిత్తమేంటో దాన్ని మనము అంగీకరించాలి. నేను తాడేపల్లిగూడలో ఉంటానని నా ఫ్రెండ్స్ ఎవరు ఊహించరు. దేవుడు ఎందుకో ఈ చిన్న ఊర్లో నన్ను ఉంచాడు. ఐ నెవర్ న్యూ ఇట్. నాకు తెలియదు. అలాగే మీ విషయంలో కూడా దేవుని చిత్తము మనకు తెలియదు. ఊహా ప్రపంచంలో ఉండదు. మరొక్కసారి చెప్తున్నాను, క్రైస్తవులు వాస్తవ రూపంలో ఉంటారు. క్రైస్తవులు ఇమాజినరీ వరల్డ్లో ఉండరు, ఊహా ప్రపంచంలో ఉండదు. ఎప్పుడూ కూడా దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవాలి. చూడండి, జీవితం అంటే మనకు తెలుసు, అక్కడ ఆవిరితో పోల్చాడు. జీవితం అంటే చాలా ఉంది. జీవితము చాలా ఫ్రెజైల్. మీరు ఎక్కడైనా రిఫ్రిజిరేటర్స్ కానీ వాషింగ్ మిషన్స్ కానీ షాపుకి వెళ్ళినప్పుడు దాని మీద ఒక రాత ఉంటుంది, ఫ్రెజైల్ అంటాం. అంటే త్వరగా పడిపోయేది, పగిలిపోయేది. హ్యాండిల్ విత్ కేర్ అని ఉంటుంది కదా. హ్యాండిల్ విత్ కేర్ అంటే చాలా జాగ్రత్తగా దీనిని మీరు వాడండి. హ్యాండిల్ విత్ కేర్. ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా ఏమైపోతే పడిపోతాయి. మీకు తెలుసా, ఫ్రిడ్జ్ ఒకసారి కింద పడిందంటే డోర్ సెట్ అవ్వదు. ఆ డోర్ జీవితంలో సెట్ అవ్వదు. ఆ వంకర అలాగే ఉండిపోద్ది. హ్యాండిల్ విత్ కేర్. జీవితము చాలా స్వల్పమైంది. హ్యాండిల్ విత్ కేర్. ఇది గాజు గ్లాసు లాంటి, గాజు గ్లాస్ అన్న ఒకటే అనుకోండి. ఇది గాజు లాంటిది. ఒకసారి పగిలితే అతకదు. లైఫ్ని చాలా కేర్ఫుల్గా హ్యాండిల్ చేయాలి. కొన్నిసార్లు జీవితాన్ని 2024 సంవత్సరంలో జీవితాన్ని సరిగ్గా హ్యాండిల్ చేయకపోవడం ద్వారా ఎన్ని నష్టాలు పొందేమో. లైఫ్ ఒక గాజు లాంటిది, ఒక మట్టి పాత్ర లాంటిది. పగిలిపోతే అతకడం మన వల్ల కాదు. ఈ జీవితము నీటి ఆవిరి వంటిది అన్నాడు. అప్పుడే పూసి అప్పుడే ఎండిపోయే అడవి పువ్వు వంటిది అన్నాడు. ఈ జీవితం గురించి ఎన్నో ఆ యోబు గ్రంథం 7వ అధ్యాయంలో కూడా రాశాడు. అందుకని దేవుని చిత్తం మీద ఉండాలి. ఊహాజనితమైన ప్రపంచంలో మనం ఉండకూడదు. స్నేహితులు, మనం పుట్టినప్పుడు మొట్టమొదటిగా గర్భంలో శిశువు పడగానే, శిశువు పడింది అన్నదానికి రుజువు ఏంటో చెప్పమంటారా? తల్లికి ఆ బిడ్డ యొక్క గుండె చప్పుడు వినిపిస్తుంది. ఆ చిన్న బిడ్డ గుండె చప్పుడు ఆ పొట్ట మీద చెవి పెడితే ఆ సౌండ్ ఇన్స్ట్రుమెంట్స్ పెడతారు డాక్టర్లు ఒక ఇన్స్ట్రుమెంటు ఆ గర్భిణి ఆ కడుపు మీద పెట్టి చెవులోకి పెట్టుకుంటే నెమ్మదిగా లబ్ డబ్ లబ్ డబ్ అని అంటుంది. అప్పుడు గుండె సిద్ధమైంది, ఒక జీవము లోపల ప్రారంభించబడి. అప్పుడు మొదలైంది గుండె కొట్టుకోవడం. ఆ బిడ్డ 9 మాసాలు పెరిగాడు, బయటకు వచ్చాడు, గుండె కొట్టుకుంటూనే ఉంది. ఆ బిడ్డ ఎదుగుతూ ఉన్నాడు, గుండె కొట్టుకుంటూనే ఉంది. ఆ బిడ్డ స్కూల్కి వెళ్ళే ఏజ్ వచ్చింది, గుండె కొట్టుకుంటూనే ఉంది. ఆ బిడ్డ కాలేజీకి వెళ్ళే ఏజ్ వచ్చింది, గుండె కొట్టుకుంటూనే ఉంది. ఆ బిడ్డ ఉద్యోగం చేసే వయసు వచ్చింది, గుండె కొట్టుకుంటూనే ఉంది. ఆ బిడ్డకి వివాహం చేసే వయసు వచ్చింది, గుండె కొట్టుకుంటూనే ఉంది. ఆ బిడ్డ వివాహమైంది, పిల్లలు పుట్టే వయసు వచ్చింది, పిల్లలను కన్నాడు, గుండె కొట్టుకుంటూ ఉంది. తర్వాత పిల్లలకి పెళ్ళిళ్ళు అవుతున్నాయి, మనవళ్ళు మనవరాలు గుండె కొట్టుకుంటూనే ఉంది. కానీ సడన్గా గుండెలో ఒక రోజున ఆ కొట్టుకునే విషయంలో తేడాలు వచ్చినాయి. డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. ఆ గుండె గురించి డాక్టర్ అంటాడు కదా, గుండె కొట్టుకోవడంలో కొంత తేడాలు ఉంది, మీకు వెంటనే ఏదో టెస్టులు చేయాలంటాడు. టెస్టులు చేసి మీ గుండె కాస్త బలహీనపడింది అంటాడు. స్టంట్ ఏదో వేస్తారు, బైపాస్ ఏదో చేస్తారు, కొన్నిసార్లు మందుల ద్వారా తగ్గిస్తారు. ఇంకా వయసు పెరుగుతుంది, నెమ్మదిగా మళ్ళీ గుండెకి సమస్య వస్తుంది. మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తాడు. గుండెకి బైపాస్ ఓపెన్ హార్ట్ సర్జరీ చేయకపోతే గుండె ఆగిపోతుంది అంటాడు. మళ్ళీ కొంత వయసు పెరుగుతుంది. ఒక రోజున పడుకున్నప్పుడు, డ్రైవింగ్ చేస్తున్నప్పుడు, టిఫిన్ చేస్తున్నప్పుడు, భార్యతో ముచ్చటిస్తున్నప్పుడు సడన్గా గుండె ఆగిపోతుంది, ప్రాణం పోయింది. ఎక్కడ మొదలైంది గుండె కొట్టుకోవడం? తల్లి గర్భములో చిన్న పిండంగా ఉన్నప్పుడు కొట్టుకోవడం మొదలుపెట్టిన ఆ గుండె ఒక రోజున ఆగిపోతుంది. ఆగిపోయిన గుండెను తిరిగి లేపడము, తిరిగి కొట్టుకునేటట్టుగా చేయడము అసాధ్యము. ఇది ఊహాజనితము కాదు, ఇది వాస్తవం.
అందుకని మన జీవితంలో చేసేది ఏదైనా సరే దేవుని చిత్తం అంటే చేయాలి. చూడండి, రేపు అన్నది మనం చాలా జాగ్రత్తగా విషయాలు ఉండాలి. అక్కడ ఉంటాడు కదా, రేపు నేడైనను రేపైనను అనే మాట మనం చూసాం 13వ వచనంలో. రేపు అన్నది ఎప్పుడూ రాదు, వస్తుంది. టుమారో విల్ నెవర్ కమ్. ఇప్పుడు ఈరోజు ఉన్నాము, రేపు అని వెళ్ళాము. నిన్న 31, ఈరోజు 1. నిన్నటికి ఈరోజు రేపు, నిన్నటికి ఈరోజు రేపు, కానీ ఈరోజుకి రేపు 2. రేపు అన్నది ఎప్పుడు మన ముందు ఉంటూనే ఉంటుంది. రేపటిలోనికి ఎప్పుడూ మనం పూర్తిగా ప్రవేశించాం. అంటే అర్థం ఏమిటంటే, రేపు అన్న దాంట్లోకి మనం ప్రవేశించినప్పుడు అది నేడైపోతుంది. ఈరోజు జనవరి 1 అనేది నిన్నటికి రేపు, కానీ ఈరోజు జనవరి 1 ఏమవుతుంది? నేడు అవుతుంది. నేడు అవుతుంది. ఈరోజు నేడు అన్నదానికి రేపేంటి? జనవరి 2. సరే, రేపు జనవరి 2లోకి వెళ్తాం, కానీ 2వ తారీఖు వెళ్ళినా రేపు ఏమవుతుంది? నేడు అవుతుంది. రేపు అన్నది ఎప్పుడు ఏ మనిషికి రాదు. ప్రతి మనిషికి ఒకే ఒక రోజు ఉంది. చూడండి, మత్తయి సువార్త 6వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్తున్నారు కదా, 34వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 34వ వచనం. రేపటిని గూర్చి చింతింపకుడి. ఎందుకు చింతించొద్దు అంటున్నాడు? రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును, ఏనాటి కీడు అన్నాడు. డు నాట్ వరీ అబౌట్ టుమారో. ఈ మాటను కొంత మీకు వివరిస్తాను. రేపటి దినమును గురించి చింతించొద్దు, ఊహా ప్రపంచములో ఉండొద్దు. రేపు అన్నది ఇంకా రాలేదు. తర్వాత నిన్న అన్నది అయిపోయింది. ఎస్టర్డే వాస్ పాస్ట్. టుమారో విల్ నెవర్ కమ్. వాట్ ఈస్ అవైలబుల్ టు అస్ ఈజ్ ఓన్లీ టుడే. నిన్న మనం వెళ్ళగలమా? 2024 డిసెంబర్ 31 ఎవరైనా వెళ్ళగలరా? మళ్ళీ వెనక్కి వెళ్ళారు. ఒకవేళ దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు 2024 డిసెంబర్ 31 ఇస్తాడా? ఎవడు? డిసెంబర్ 31 2024 అయిపోయింది, ఖతం. యూ విల్ నెవర్ గో బ్యాక్ టు ద పాస్ట్. 2025 జనవరి 2వ తారీఖు మనం వెళ్ళామా? వెళ్ళాము. ఈరోజు నుండి రేపు వెళ్ళాము. రేపు ఇంకా రాలేదు. రేపు అనేది ఎప్పుడు రాదు. మనకు అందుబాటులో ఏముంది? నేడు. నేడు 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 అనేదే ఉంది. అందుకని రేపటిని గూర్చి చింతింపకుడి. కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, రేపటిని గూర్చి ఆలోచించి, చాలా జాగ్రత్తగా నా మాట వినండి, రేపటిని గూర్చి ఆలోచించి ఈ రోజున ఆనందం పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. యూ లూజ్ టుడేస్ జాయ్ బై థింకింగ్ అబౌట్ టుమారోస్ బర్డన్స్. రేపు సమస్యల గురించి ఆలోచన చేసి ఈ రోజున్న సంతోషాన్ని పోగొట్టుకునే వాళ్ళు చాలామంది ఉంటారు. అందుకని దేవుడు అంటున్నాడు, రేపటి గురించి చింతించవద్దు. రేపు అనే దాని గురించి చింతించవద్దు. అంటే ప్రణాళికలు వేసుకోవద్దని అనడం లేదు. డోంట్ వరీ అబౌట్ టుమారో. ఈరోజు దేవుడిచ్చాడు, ఈరోజు దేవుడిచ్చిన సుఖము, ఈరోజు దేవుడిచ్చిన ఆరోగ్యం, ఈరోజు దేవుడిచ్చిన సహవాసము, ఈరోజు దేవుడిచ్చిన ఎన్నో దీవెనలు. దీన్ని బట్టి సంతోషిద్దాము, కృతజ్ఞత తెలియజేద్దాము, దేవుడిచ్చిన దాన్ని బట్టి అనుభవిద్దాం ఆయనకి మహిమకరంగా. రేపటిని గూర్చి చింతించవద్దు, ఎందుకంటే రేపు ఎప్పుడూ రాదు. రేపటి గురించి చింతించి ఈరోజు విచారించవద్దు అన్నది మనం చూడాలి. టుడే ఈజ్ క్రూసిఫైడ్ బిట్వీన్ ఎస్టర్డే అండ్ టుమారో. అంటే ఒక ఆయన అంటాడు, ఈరోజు అన్నది నిన్న రేపు అన్నదాని మధ్య ఏమైపోయిందంటే సిలువ వేయబడిందంటే. చాలామంది ఈరోజు గురించి మర్చిపోతున్నారు. చాలామంది నిన్నటి గురించి ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు, చాలామంది రేపటి గురించి ఆలోచన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు గురించి ఆలోచన చేసేవాళ్ళు ఎవరు లేదు. బైబిల్లో చెప్తుంది కదా, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో అంటున్నాడు, మనం చాలా సందర్భాల్లో జ్ఞాపకం చేసుకున్నాం. పౌలు చెరసాల్లో ఉంటూ ఆయన తెలియజేసిన మాట. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకున్నాను, అయితే ఒకటి చేయుచున్నాను. ఏం చేస్తున్నాడంటే, వెనకున్నవి మరిచి. అంటే ఇక అయిపోయింది, మర్చిపోండి. 2024లో మీ అపజయాలను మర్చిపోండి. 2024లో ఇలాగ అనుకున్న ఏం ఉపయోగం లేదు. చెయ్యి కొంతసేపు నొప్పి వస్తుందండి. 2024 గురించి ఏమీ బాధపడద్దు, అనుకున్న ఏం ఉపయోగం లేదు. వెనుకున్నవి మరిచి. 2024లో అపజయాలు ఉన్నాయి,
కొన్ని బాధలు ఉన్నాయి, కొన్ని తప్పుడు నిర్ణయాలు ఉన్నాయి, కొన్ని చేయకూడని చేశాం. 2024లో మరిచి, వెనుకున్నవి మరిచి వెనక్కి వెళ్ళకండి. డోంట్ గో ఇన్ టు ఎస్టర్డే, నిన్నటి గురించి వెళ్ళకండి. మరిచి అంటున్నాడు కదా. తర్వాత ఏమంటున్నాడు? ముందున్న వాటి కొరకు వేగిరపడుచు, అంటే రేపటి గురించి వేగిరపడుతున్నాడు. ఇంకా రేపటిలోకి వెళ్ళదు, రేపటి గురించి వేగిరపడుతూ ఏం చేస్తున్నాడంటే, ఒకటి చేయుచున్నాను, ఇప్పుడు ఏం చేస్తున్నానో చెప్తున్నాడు. పౌలు అంటున్నాడు, జరిగిపోయిన వాటి గురించి మర్చిపోతున్నాను, గతంలో ఏమేమో ఉన్నాయి, ఇక ముందున్న వాటి గురించి వేగిరపడుతున్నాను, ఇంకా వెళ్ళలేదు. కానీ ఈరోజు ఏం చేస్తున్నాను? ఒకటి చేయుచున్నాను. ఈరోజు చేయవలసింది చేద్దాం. బైబిల్ ఈరోజు చదువుకోవాలంటే ఈరోజు చదవాలి, రేపు కాదు. ఇంకా రేపు రాలేదు. ఇంకా రేపటి నుంచి బైబిల్ చదువుకుంటాను క్రమంగా. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం నుంచి స్టార్ట్ చేస్తాను. ఏదో మత్తయి సువార్త 1వ అధ్యాయాన్ని స్టార్ట్ చేశాను. రేపటి నుంచి ఉదయమే 4:30కి 5కి లేచి ప్రార్థన చేసుకుంటా. రేపు అన్నది ఎప్పుడు రాదు, అదేదో ఈరోజు మొదలు పెట్టచ్చు కదా. అందుకని రేపటి దినము గురించి మనము చింతించవద్దు. యేసు ప్రభు అంటున్నాడు కదా, ఏనాటి కీడు ఆనాటికే చాలు. ఈ మాట చాలా గొప్పది. ఏనాటి కీడు ఆనాటికే చాలు. వర్స్ట్ థింగ్ ఈజ్ లివ్ లైఫ్ వితౌట్ పెయిన్ అంట. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా భయంకరమైన పరిస్థితి ఏమిటంటే, ఏ బాధ ఏ నొప్పి లేకుండా బ్రతకడమే భయంకరమైందంట. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా భయంకరమైంది ఏమిటంటే, ఏ బాధ ఏ లోటు ఏ నొప్పి ఏ కష్టము ఏ నష్టము లేకుండా జీవిస్తూ ఉంటారు కదా, అదే ప్రపంచంలో అతి భయంకరమైనదంట. ఎందుకంటే బాధలు అన్నవి ప్రతి మనిషికి చాలా చాలా అవసరము. కష్టాలు అన్నవి ప్రతి మనిషికి చాలా చాలా అవసరము. ప్రసంగి గ్రంథం 3:7లో ఉంటుంది. దేవుడు 7:14లో ఉంటుంది. దేవుడు సుఖదుఖములను మానవ జీవితంలో జతపరచి ఉన్నాడు. దేవుడు సుఖదుఖములను మానవ జీవితంలో జతపరిచి ఉన్నాడు. యోహాను 16:33లో ఉంటుంది. ఈ లోకములో మీకు శ్రమ కలుగును. అపోస్తుల కార్యం 14:22లో ఉంటుంది. మనం అనేక శ్రమలను అనుభవించి పరలోక రాజ్యములో ప్రవేశించాలి. ఇదంతా ఏమిటంటే, శ్రమ లేదు కష్టము లేదు అంటే అంతకు మించిన భయంకరమైన జీవితం ఇంకోటి లేదంట. ది వర్స్ట్ థింగ్ ఈజ్ టు లివ్ లైఫ్ వితౌట్ పెయిన్. ఏ బాధ లేకుండా ఈ ప్రపంచంలో జీవించడమే అతి భయంకరమైన పరిస్థితి అంట. అందుకని దేవుడు యేసుప్రభు అంటున్నాడు, ఏనాటి కీడు ఆనాటికి చాలు. చాలా జాగ్రత్తగా ఈ మాట వినండి. ఏనాటి కీడు ఆనాటికి చాలు. యేసుప్రభు అంటున్నాడు, కీడు వస్తుంది, ఆనాటికి చాలు. ఆయన కీడుని అనుమతించేవాడు కానీ పాపాన్ని అనుమతించేవాడు కాదు. గాడ్ అలౌస్ ఈవిల్ బట్ నాట్ సిన్ ఇన్ బిలీవర్స్ లైఫ్. దేవుడు కీడును అనుమతించేవాడు, కీడు చేసేవాడు కాదు. దేవుడు కష్టాలను అనుమతించేవాడు, కష్టాలు ఇచ్చేవాడు కాదు. దేవుడు శ్రమలను అనుమతించేవాడు, శ్రమలు ఇచ్చేవాడు కాదు. దేవుడు శోధనలు అనుమతించేవాడు కానీ శోధన ఇచ్చేవాడు కాదు, శోధించడు. దేవుడు అనుమతిస్తాడు, కీడును అనుమతిస్తాడు, కష్టాలను అనుమతిస్తాడు, శ్రమలను అనుమతిస్తాడు, ఆర్థిక సమస్యలను అనుమతిస్తాడు, అనారోగ్య సమస్యలను అనుమతిస్తాడు, కొన్ని అవమానాలు అనుమతిస్తాడు, కొన్ని నిందలను అనుమతిస్తాడు, కొన్ని వ్యతిరేకతలు అనుమతిస్తాడు. ఏ నాటి కీడు ఆనాటికి చాలు. గాడ్ అలౌస్ సమ్ ట్రబుల్స్ ఇన్ అవర్ లైఫ్స్. ట్రబుల్ లేని జీవితం ఉందంటే మీరు చాలా ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. నాకు ఏ సమస్య లేదు అని అనుకున్నారంటే మీరు పడిపోవడానికి చాలా రెడీగా ఉన్నారు. పడిపోవడానికి చాలా రెడీగా ఉన్నారు. ప్రతి క్రైస్తవ విశ్వాసి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. ఏ నాటి కీడు ఆనాటికి చాలు. గాడ్ అలౌస్ ఈవిల్ అంటే కొన్నిటిని దేవుడు అనుమతిస్తాడు. ఎందుకంటే వాటి ద్వారా మనము దేవుని దగ్గరికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. దేవుని కృపని మనము అత్యధికంగా పొందాలి అంటే తప్పనిసరిగా ఏదో ఒక సమస్య గుండానే మనిషి వెళ్తూ ఉంటాడు. ఒక మాటను అర్థం చేసుకోండి. ఈ రోజున 2025లో జనవరి 1న జీవితాంతం అర్థం చేసుకోండి. ఏ కష్టము లేకుండా, ఏ ఇబ్బంది లేకుండా, ఏ శ్రమ, ఏ శోధన, ఏ ఇరుకు లేకుండా నిజమైన క్రైస్తవ విశ్వాసి ఒక్క దినము కూడా గడపడు.
నిజమైన క్రైస్తవ విశ్వాస జీవితంలో ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇరుకు, ఏదో ఒక ఇబ్బంది, ఏదో ఒక నష్టము, ఏదో ఒక బలహీనత విశ్వాస జీవితంలో ఎప్పుడూ వస్తూనే ఉంటుంది. ఇది మనకు అవసరము. ఎందుకంటే చెప్పమంటారా, అప్పుడే దేవుని దగ్గరికి వెళ్తాం. ఊహా ప్రపంచంలో ఉండదు. చెప్పాను కదా చాలా సందర్భాల్లో. ఒకసారి ఒక స్త్రీ ఒక సేవకుడి దగ్గరికి వచ్చి, అయ్యా నాకు చాలా కష్టాలు ఉన్నాయి, నేను ఇంట్లో చిరిగిపోతున్నాను, ఈ కష్టాలు అన్ని రకాలైన కష్టాలు నాకే వచ్చినాయి, ఈ కష్టాలన్నిటి నుంచి విడిపించాలని దేవునికి ప్రార్థన చేయండి నామ అడిగిందంటే, పాస్టర్ గారు అన్నారంటే, సరే ప్రార్థన చేస్తాను. ప్రభువా ఈమె చాలా కష్టాల్లో ఉందంట, ఈ కష్టాలన్నింటినీ విడిపించండి, ఈవిని వెంటనే చంపేసి పరలోకానికి తీసుకుని వెళ్ళిపోండి అన్నారంట. ఎందుకంటే భూమి మీద ఏ మనిషికైనా కష్టాలు లేని మనిషి లేడు. కష్టాలు లేని మనిషి ఎవరంటే శవం. శవం అంటే అర్థం ఏంటో చెప్పమంటారా? అన్నిటి నుంచి బయటికి వెళ్ళిపోయినవాడు. మనిషిగా భూమి మీదంగా జీవించినంతకాలము ఏదో ఒక శ్రమ ఉంటుంది. బైబిల్లో ఉందా? చూపిస్తానులేండి. ఆదికాండం 3వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది. నీ భర్త ఎడల నీవు నీ భార్య మాట విని తినవద్దని నేను నీకు ఆజ్ఞాపించిన వృక్ష ఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపించబడింది. ఆదామా, నువ్వు నాకు అవిధేయుడు అవడం ద్వారా నీ భార్య ఏంటో అపవాది మాట వింది, నువ్వేంటో నీ భార్య మాట విన్నావు, విని ఇద్దరూ తినవద్దన్న పండుని తిన్నారు. నీ నిమిత్తము నేల శపించబడింది. ది ఎర్త్ వాజ్ కర్స్డ్ బికాజ్ ఆఫ్ యువర్ డిసొబీడియన్స్. మీ అవిధేయత వలన ఈ భూమి శపించబడింది. అందుకని ఏమవుతుందో చెప్పంటారా? నీవు బ్రతుకు దినములన్నీయు ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీయు దాని పంట తిందు. ఇది అండర్లైన్ చేసుకోండి, బోల్డ్ చేసుకోండి. ఈ మందిరం తరపున క్యాలెండర్లో ప్రింట్ చేస్తే జనవరి 1 నేను ఇదే పెట్టిస్తాను. ఎందుకో చెప్పమంటారా? మనిషి జీవితాంతము ప్రయాసతోనే ఉంటాడు. ఏదో ఒక ప్రయాస, ఏదో ఒక సిక్నెస్, ఏదో ఒక శారీరక సంబంధమైన, ఏదైనా మానసిక సంబంధమైందనా, ఏదో ఒక రుగ్మత మనిషిని వెంటాడుతూ ఉంది. కారణం ఏంటో చెప్పమంటారా? మనం భూమి మీద ఉన్నాం, పరలోకములో లేము. చాలామంది క్రైస్తవులు కూడా భూమి మీద ఉన్నాము అని మర్చిపోయి పరలోకంలో ఉన్నాము అనుకుంటూ ఇక్కడ ఏమీ కష్టాలు ఉండకూడదని అంటారు. అయితే ప్రార్థన చేయి, ఇక్కడ ఏమీ కష్టాలు ఉండకూడదని. దేవుడు నిన్ను దీవిస్తే వెంటనే పరలోకానికి తీసుకుని వెళ్ళిపోతాడు. యూ విల్ బి హ్యాపీ దేర్. అక్కడ హ్యాపీగా ఉండొచ్చు. అక్కడ దుఃఖం ఉండదు, కన్నీరు ఉండదు, వేదన ఉండదు, అనారోగ్యం ఉండదు, ఏ కష్టాలు ఉండవు. ఈ ప్రార్థన చేస్తే చాలా ప్రమాదం. ప్రార్థన చేయకండి. దేవుణ్ణి ఎలా ప్రార్థన చేయాలంటే కష్టాలు లేని జీవితం ఇవ్వమని ప్రార్థన చేయడము, ఆ ప్రార్థనకి ఎప్పుడూ జవాబు రాదు. ఎలా ప్రార్థన చేయాలంటే, ప్రభు ఏ భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తెలియదు, 2025 ఎలా ఉండబోతుందో తెలియదు, పరిస్థితులు ఏదైనా సరే నీలో స్థిరంగా ఉండడానికి, ధైర్యంగా ఉండడానికి, పడిపోకుండా ఉండడానికి ఓర్పుని సహనాన్ని నాకు అదే అడగాలి. కష్టాలు లేకుండా చెయ్యు అని ప్రార్థన ఎప్పటికీ సమాధానం రాదు. వచ్చే సమాధానం ఏంటంటే వెంటనే చనిపోయి పరలోకానికి వెళ్ళాలి క్రైస్తవులైతే. అది ఎప్పుడు జరగదు. ఆ ప్రార్థనకి ఎప్పుడు జవాబు రాదు, ఎవ్వరికి రాదు. ఇక అటువంటి ప్రార్థనలు చేయకండి, టైం వేస్ట్ చేయకండి. బోల్డ్ ప్రార్థనలు ఉన్నాయి, ప్రార్థనా అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి వాటి గురించి ప్రార్థన చేస్తాం. మన ప్రార్థనా అంశాల్లో ఏ కష్టాలు, ఏ నష్టాలు, ఏ వ్యాధి రాకూడదండి. అది ఎంత 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 అతికి వెళ్ళిపోతున్నారంటే ఏ జబ్బు రాకూడదంటే, తినే తిండి కలుషితం అయిపోయింది, పీల్చే గాలి కలుషితం అయిపోయింది, త్రాగే నీరు కలుషితం అయిపోయింది, మన ఇంటి చుట్టూ చెత్త ఉంటుంది, ఎన్నో వైరస్లు బ్యాక్టీరియాలు ఉంటాయి. ఏ జబ్బు రాకూడదంటే పరలోకంలో ఉన్నావా, భూమి మీద ఉన్నావా? ఏంటా ప్రార్థన? అసలు అర్థమవుతుందా వీళ్ళకి జీవితం అంటే ఏమిటో? పొల్యూషన్ అంటే అర్థమైందా? తాగుతున్న నీరు ఎంత కలుషితం అయిపోయిందో, ఎక్కడి నుంచి సాధ్యం? అది అమాయకంగా ప్రార్థన చేసినట్టు అవుతుందేమో. ఆ ప్రార్థనకి జవాబు రాదు. ఎప్పుడు ఆ ప్రార్థనలు చేసి టైం వేస్ట్ చేసుకోకండి. ఏదో ఒకటి ఉంటుంది, తలనొప్పి, ఒళ్ళనొప్పుడు ఏదో ఒకటి వస్తూ ఉంటుంది. కానీ దేవుణ్ణి ధైర్యంతో ఉండేటట్టుగా పౌలు కోరినట్టుగా ఈ ముళ్ళుని తొలగించంటే నా కృప నీకు చాలు. మై గ్రేస్ ఈజ్ సఫిషియంట్ ఫర్ యూ.
అందుకని స్నేహితుల రెండవది, ఊహాజనితమైన ప్రపంచంలో ఉండొద్దు. చాలామంది క్రైస్తవ్యం అర్థం కావడం లేదు చాలామందికి. ఏదో యేసుప్రభుని నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయంట. శుద్ధ తప్పది. యేసుప్రభుని నమ్ముకుంటే అన్నీ కలిసి వస్తాయని బైబిల్లో ఎక్కడ రాలేదు. యేసుప్రభుని నమ్ముకున్న తర్వాతే కష్టాలన్నీ మొదలవుతాయి. నీకు ఇష్టం ఉంటే నమ్ము, లేకపోతే వెళ్ళిపో, అంతే. ఇక దీంట్లో బలవంతం ఏమీ లేదు. యేసుప్రభుని నమ్ముకునేది కష్టాలన్నీ లేకుండా ఉండడానికి కాదు. యేసుప్రభుని నమ్ముకునేది నీ పాపాలను క్షమిస్తాడు, పరలోకం ఇస్తాడు. ఇష్టమా రా, లేకపోతే వెళ్ళిపో. వాళ్ళు దేవుళ్ళు ఉన్నారు కదా ఇలా చెప్పుకోవడానికి, వెళ్ళిపోవచ్చు. అందుకని అబద్ధాలు చెప్పి యేసుప్రభు దగ్గర రప్పించుకోవాల్సిన పని లేదు. అంత మోసం జరుగుతుంది యేసు పేరట. అయ్యో స్నేహితులను అర్థం చేసుకోండి. ఊహాజనితమైన ప్రపంచంలో ఉండొద్దు, వాస్తవ ప్రపంచానికి రావాలి. నిన్నటిలో జీవించొద్దు, రేపు ఇంకా రాలేదు, ఈ దినమే మనకు అనుకూలమైన. టుడే ఈజ్ ద డే ఆఫ్ సాల్వేషన్. ఈ దినమే రక్షణ దినము. మరి 2024లో మీ పిల్లలు, వయసు వచ్చిన పిల్లలు కొంతమంది ఇంకా రక్షణ అనుభవంకి రాలేదు. మరి వారి సంగతి ఏంటో ఆలోచించేయండి. ఇందాక 10th క్లాస్ చదువుతున్నవాడు తేజ గారు చెప్పాడు, రక్షణ అంటే ఏంటో వాడికి థియరీ తెలిసింది కానీ ప్రాక్టికల్ తెలియదు వాడికి. చెప్పాడు కదా రక్షణ అంటే ఏమిటని చెప్పాడు, కానీ ప్రాక్టికల్గా మారు మనసు బాప్తీస్ అనుభవం ఉందా? లేదు. కానీ దానివల్ల ఉపయోగము లేదు. మీ పిల్లలు ఎలాగ ఉన్నారు? ఇక్కడ చేరిన మీ పెద్దోళ్ళ గురించి మాట్లాడుతున్నాను. 10th క్లాసు, 7th క్లాసు, 8th క్లాసు, ఈ రోజులు అందరికీ అన్నీ తెలిసిపోతున్నాయి. ఇంకా రక్షణ అనుభవం లేకుండా ఏ రోజు గురించి ప్లాన్ చేస్తున్నారు? ఎప్పుడు రక్షణ ఎప్పుడు పొందాలి? నేడు అన్నది ముఖ్యం, రేపు మంది కాదు. వాట్ విల్ హ్యాపెన్ టుమారో. అలాగని ఏదో చెడు జరిగిపోతుంది అని నేను పెసిమిస్టిక్గా, నెగిటివ్గా మాట్లాడడం లేదు. మంచి చెయ్యాలని నేను చేయలేను, చెడు కూడా నేను చేయలేను. ఏదైనా ఆయనే చేసుకోవాలి. పిల్లలు రక్షించబడ్డారా? మీ పిల్లలు రక్షించారు. 2024 అంతా టైం వేస్ట్ చేశారు. పిల్లలు 10th క్లాస్కి రావాలని, ఇంటర్మీడియట్ రావాలని. చాలామంది తల్లిదండ్రులు అనుకుంటారు ఇది 8వ తరగతి రావాలని. వీడికి 7వ తరగతిలో అన్నీ తెలిసిపోయినాయి, ఇంకా 8వ తరగతి రావడం ఎందుకు? 8th స్టాండర్డు, 9th స్టాండర్డు, 10th స్టాండర్డు, ఇది ముద్రైపోయాడు. ఇంటర్మీడియట్కి వచ్చాడు, మీ మీద తిరుగుబాటు చేస్తాడు. ఇంకేం కావాలి? ఇంటర్మీడియట్కి వచ్చాడు, డాక్టర్ అయిపోవాలి, ఇంజనీర్ అయిపోయి, తర్వాత ఏమైపోవాలి? మీకు దూరంగా లోకంలో కలిసిపోవాలి. అప్పుడు హ్యాపీయా? మీకు అందుబాటులో ఉన్నప్పుడు. తల్లిదండ్రులు నేను అడుగుతున్నాను, మీకు అందుబాటులో ఉన్నప్పుడు, మీ చేతిలో ఉన్నప్పుడు వారికి రక్షణ గురించి చెప్పండి, మారు మనసు గురించి చెప్పండి. టుడే ఈజ్ ద రైట్ డే. నేడే రక్షణ దినము. నిన్న అయిపోయింది, రేపు రాలేదు. నేడే రక్షణ దినం. రక్షణకు వయసుతో సంబంధం లేదు, రక్షణకు చదువుతో సంబంధం లేదు, రక్షణకు ఉద్యోగంతో సంబంధం లేదు. వాడు మానసికంగా పరిపక్వ స్థితికి వచ్చేటువంటి రక్షించబడ్డానికి అనువైన టైం. మన దగ్గర చాలామంది యవనస్తులు ఉన్నారు. అందుకని రేపు మంది కాదు. దేవుడు కొన్నిసార్లు ఏనాటి కీడు ఆనాటికి చాలు అన్నట్టుగా దేవుడు కీడుని అనుమతించేవాడు, కీడు చేసేవాడు కాదు. అదేంటండి, గాడ్ ఈజ్ ఎ గుడ్ గాడ్ అన్నారు కదా, దేవుడు మంచి దేవుడు. చూడండి, దేవుడు మంచి దేవుడు కాబట్టి కీడుని అనుమతిస్తున్నాడు. దేవుడు మంచి దేవుడు కాబట్టి కీడుని అనుమతిస్తున్నాడు. ఆ కీడుని అనుమతిస్తున్నాడు. ఆ కీడు అంటే ఏమిటి? ఆ బలహీనత, ఆ ఆర్థిక సమస్య. ఇందాక చెప్పాను కదా, చాలా. అది లేకపోతే మనం ఎవ్వడికి లొంగం, మనుషులకి లొంగం, దేవునికి లొంగం. అవే మనం లొంగేటట్టుగా చేస్తున్నాయి. లేకపోతే మనం అతీతులుగా ఉండేవాళ్ళమి. దేవుడు కీడుని అనుమతించేవాడు, అంటే ఏదో చిన్న సమస్యను అనుమతించేవాడు. ఇది మనకు అవసరము. అందుకని మొట్టమొదటి మన ప్రణాళికల్లో దేవుడు లేకుండా ఉండకూడదు. గాడ్ షుడ్ బి దేర్ ఇన్ యువర్ ప్లాన్స్. ప్రణాళికలో దేవుడు ఉన్నాడా? రెండవది, ఊహాజనితమైన ప్రపంచంలో ఉండొద్దు, వాస్తవ ప్రపంచాలకు రండి. దేవుడు ఏదో సమస్యను మన జీవితంలో అనుమతిస్తూ ఉంటాడు. నిజంగా దేవుని బిడ్డలైతే దేవుడు ఏదో సమస్యను అనుమతిస్తూ ఉంటాడు. ఇవి మనం మేలు కొరకే అన్నది అర్థం చేసుకోండి. మూడవది, చివరిది చెప్పేస్తున్నాను. 16-17 వచనాల్లో ఉంటుంది కదా, యాకోబు పత్రిక 4వ అధ్యాయము 16-17 వచనాల్లో ఏమనుంది అక్కడ? ఎప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయమంతయు చెడ్డది. చూడండి, కాబట్టి చాలా ముఖ్యం, మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కల. మూడవది ఏంటంటే, వాయిదా వేయొద్దు. ప్రొక్రాస్టినేషన్ అని అంటాం. వాయిదా వేయద్దు. మేలైనది చేయనెరిగియు, ఇది మేలు. పిల్లలకి మారు మనసు గురించి చెప్పడం మేలు,
వాళ్ళు బాప్తీసానికి సిద్ధపరచడం మేలు. మేలైనది చెయ్యనెరిగియు అలాగు చెయ్యని వాడు ఎవరు? పాపం. పిల్లలు రక్షించబడాలని అనుకుని అలా చేయకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు? పాపం. పేరెంట్స్ ఆర్ కమిటింగ్ సిన్. మేలైనది చెయ్యనెరిగియు. పాపము అంటే అర్థము వ్యభిచారం, దొంగతనం, అబద్ధాలు, మోసాలు కాదు. పాపము అంటే మరొక అర్థం ఉంది. మేలైనది చెయ్యనెరిగియు, ఇది మేలు, ఇది మంచిది, ఇది కరెక్టు అని తెలిసి కూడా దాన్ని చెయ్యకపోతే పాపం. అందుకని అంటాం సిన్స్ ఆఫ్ ఒమిషన్ ఇస్ ద గ్రేటెస్ట్ సిన్స్ అని అంటాం. ఏదైతే చెయ్యాలో అని తెలిసి వాటిని చెయ్యకపోవడం పాపాల్లో భయంకరమైన పాపం. ద గ్రేటెస్ట్ సిన్ ఈజ్ సిన్స్ ఆఫ్ ఒమిషన్ అంటాం. మీరు రాసుకోవచ్చు. భయంకరమైన పాపం ఏంటంటే ఏది చెయ్యాలో అది తెలిసి కూడా చేయకపోతే భయంకరమైన పాపం. సరే, తెలియక చేశారు అంటే దానికి ఒక కారణం ఉంది. తెలిసి చేస్తున్నారు అంటే అది భయంకరమైనది. ఇది మేలు కానీ దాన్ని చేయడం లేదు, ఇది పాపం. వాయిదా వేయద్దు, వాయిదా వేయద్దు. 2024 సంవత్సరంలో ఎన్ని వాయిదాలు వేశారు? బైబిల్ క్రమంగా చదివిన వాళ్ళు ఉన్నారు. బైబిల్ని అక్కడక్కడ కోడి బెరికినట్టుగా ఇలాగ కోడి బెరికినట్టుగా బైబిల్ని చదివిన వాళ్ళు ఉంటారు. అక్కడ ఒక ముక్క, ఇక్కడ ఒక ముక్క, అక్కడ ముక్క. ఏదో యూట్యూబ్లో ఎవరో మెసేజ్లు వినేసి అబ్బో బైబిల్ మార్చేస్తుంది. బైబిల్ క్రమంగా చదవాలి. ఇది మేలైంది. క్రమంగా చదువుతున్నామా? చాలాసార్లు చెప్తున్నా, మందిరానికి వచ్చి వాక్యం విన్నంత మాత్రాన భక్తి జీవితానికి సరిపోద్దు. ఎవరి వాక్య ధ్యానము, ఎవరు దేవునితో సహవాసం వారికి ముఖ్యమైంది. మేలైంది చెయ్యనెరిగియు. బైబిల్ చదవడం అనేది మేలు, ప్రార్థన చేసుకోవడం అనేది మేలు. చెయ్యనెరిగియు, చెయ్యకపోతే ఏం చేస్తున్నామంటే పాపం చేస్తున్నాం. వాయిదా వేయద్దు దయచేసి, ఏ విషయంలో వాయిదా వేయద్దు. అందుకని మేలైంది చేయనెరిగియు చేయకపోవడం అనేది పాపము. రెండవది, మేలైంది చేయనెరిగియు చేయకపోవడం తిరుగుబాటు. తిరుగుబాటు. ఇది మేలు అని తెలిసిన తర్వాత కూడా అది చేయకపోతే మనం ఏం చేస్తున్నామంట? తిరుగుబాటు చేస్తున్నాం. మొదటిది పాపము, రెండవది తిరుగుబాటు, మూడవది మేలైంది చేయనెరిగియు దాన్ని చేయకపోవడం ఏంటంటే కావాలని వదిలేస్తున్నాం అన్నమాట. కావాలని వదిలేస్తున్నాం. ఒమిషన్. మేలైంది చెయ్యనెరిగియు చెయ్యకపోవడం పాపం. మేలైంది చెయ్యనెరిగియు చెయ్యకపోవడం తిరుగుబాటు. మేలైంది చెయ్యనెరిగియు చెయ్యకపోవడం కావాలని దేవుని ఆజ్ఞలు విస్మరిస్తున్నాము, భయంకరమైన పాపం. తెలిసిన తర్వాత చెయ్యాలి, తెలియకపోతే సరే, కానీ తెలిసిన తర్వాత చెయ్యాలి. 2024లో చేసామా? కొన్నిసార్లు 2024లో ఇటువంటి పాపాలు చేసి మనం ఏదో మానభంగాలో, ఏదో వ్యభిచారము, దొంగతనము, అబద్ధాలు, ఈ పాపాలు చేయలేదు, కానీ ఈ పాపం చేసాం. ఏంటి ఈ పాపము? మేలైనది చెయ్యనెరిగియు దాన్ని చెయ్యలేదు, ఆ పాపం చేస్తాం. ఇప్పుడు 2025లో చెయ్యొద్దు. ఇది కరెక్ట్ అని తెలిసి కూడా దాన్ని చేయలేదు. మరి ఈ పాపం సంగతి ఏంటి? చాలామంది కొన్ని సంఘాలకు వెళ్తూ ఉంటారు. ఆ సంఘం సరైన సంఘం కాదు, అక్కడ వాక్యం ఉండదు, అక్కడ బిజినెస్ ఉంటుందని తెలిసి కూడా అక్కడికి వెళ్తారు. వాళ్ళు కావాలని ఏం చేస్తున్నారు? పాపము చేస్తున్నారు. అది పాపం. మేలైనది చేయనెరిగియు. ఆ స్థలం మంచిది కాదు, ఆ మందిరం మంచిది కాదు, ఆ సేవకుడు మంచివాడు కాదు, ఆ సంఘం మంచిది కాదు, అది తెలుసు కూడా చేస్తున్నారంటే పాపం చేస్తున్నారు. అంతేకాదు దేవుని మీద ఏం చేస్తున్నారు? తిరుగుబాటు చేస్తున్నారు. ఈ వచనాన్ని దయచేసి మీరు మర్చిపోవద్దు. మేలైనది చేయనెరిగియు అలాగు చెయ్యని వానికి పాపము కలుగును. అబద్ధం ఆడకూడదని తెలుసు, కానీ అబద్ధం ఆడుతున్నాం, పాపం చేస్తున్నాం. మేలైనది చెయ్యనెరిగియు, ఇలా చాలా ఉంది. ఏ మ్యాన్ ఈజ్ నాట్ లాస్ట్ బికాస్ హీ లైస్, స్టీల్స్ ఆర్ అడల్టరీ. ఏ మ్యాన్ ఈజ్ లాస్ట్ బికాస్ హీ హస్ నాట్ బిలీవ్డ్ వాట్ గాడ్ సేస్. ఒక మనిషి నశించిపోయిన వాడు అంటే అర్థం ఏమిటంటే, నశించిపోయిన వాడు అంటే అర్థం ఏమిటంటే దొంగతనం చేసేవాడు, అబద్ధాలు ఆడేవాడు, వ్యభిచారం చేసేవాడు కాదు. నశించిపోయేవాడు అర్థం ఏంటంటే నమ్మకపోవడమే. చేయనెరిగియు చేయకపోవడమే నశించిపోయేవాడు. చెయ్యాలని తెలుసు కూడా చేయకపోవడం. సమూయేలు అంటాడు కదా, నేను ప్రార్థన చేయకపోతే నేనేం చేస్తున్నాను? పాపము చేసిన వాడిని అవుతాడు. ఈ నూతన సంవత్సరంలో దయచేసి అర్థం చేసుకోండి,
ప్రొక్రాస్టినేషన్ ఉండకూడదు, వాయిదా వేయద్దు. ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో ఈరోజు చెయ్యండి. ఈ రోజు గురించి, నిన్న అయిపోయింది, నిన్నటి గురించి ఆలోచన చేయదు. గత సంవత్సరంలో ఎన్నో బాధల్లో ఉన్నారు, వదిలేసేయండి. 2024లో ఎన్నో విచారాల నుంచి దేవుడు విడిపించాడు. 2024లో ఎన్నో అవమానాల నుంచి దేవుడు విడిపించాడు. 2024 ఎన్నో ఆర్థిక సమస్యల నుంచి విడిపించాడు. 2024లో ఎన్నో అననుకూల పరిస్థితుల నుంచి విడిపించాడు. వదిలేసేయండి. వెనుకున్నవి మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడాలి. అయితే మనం చేయవలసింది ఒకటి ఉంది, ఏంటంటే మేలైనది చెయ్యనెరిగియు దాన్ని చెయ్యాలి. ఈరోజు ఏదైతే చెయ్యాలో చెయ్యాలి. ఇది కరెక్టు అంటే దాన్ని చెయ్యాలి, ఇది సరైందంటే ఇది చెయ్యాలి, ఇది సత్యము అంటే దాన్ని మనము చేయాలి. చెయ్యకపోతే, తెలిసి కూడా చేయకపోతే పాపం చేస్తున్నాం. అందుకని 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఒకటి, మన ప్రణాళికల్లో దేవుడు ఉన్నాడా? మనం ఎన్నో ప్లాన్స్ వేస్తున్నాం, దేవుడు ఉన్నాడా? దేవుని చిత్తమైతే అన్నట్టుగానే ఉండాలి. లేకపోతే చాలా సమస్యల్లో కూరుకుపోతారు. చాలా సమస్యలు, ఉద్యోగాల్లో సమస్యలు వస్తున్నాయి, వివాహాల్లో సమస్యలు వస్తున్నాయి, పిల్లల భవిష్యత్తులో సమస్యలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి చెప్పమంటారా? నేనైనా నూరైపోయినాను, పలానా పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం వ్యాపారం చేసి లాభము సంపాదించుకుందాం అని అనుకుని వారులారా, అంటే దేవుడు లేడు. ఆ వివాహం విషయంలో నిర్ణయాల్లో దేవుడు ఉన్నాడా? ఆ వ్యాపారం విషయం నిర్ణయాల్లో దేవుడు ఉన్నాడా? ఆ ఊరికి వెళ్ళి సెటిల్ అవ్వాలనే నిర్ణయంలో దేవుడు ఉన్నాడా? ఫలానా పని చెయ్యాలనే దేవుడు ఉన్నాడా? దేవుడు లేడు. చాలా నష్టపోయారు. 2024లో ఎన్ని నష్టపోయారో. దేవుని చిత్తమైతే అన్నట్టుగా చేయాలి. రెండవది, ప్రిజంప్షన్ ఉండకూడదు, ఊహా ప్రపంచంలో ఉండద్దు. మన జీవం ఏపాటిది, అంతలో కనబడి అంతలో మాయమైపోయే నీటి ఆవిరి. ఈ మనిషి అనుకుంటాడు, నేను పెద్ద సైంటిస్ట్ని, నేను చాలా గొప్పవాడిని, నేను ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వాడిని. అంటే దేవుడు అంటాడు, ఛీ, నువ్వు నీటి ఆవిరి వంటి వాడివి. అలా కనబడి అలా మాయమైపోతున్నాడు. ఎంత గాలి తీసాడు చూడండి దేవుడు, మనిషిని ఎంత గాలి తీసేశాడు. నీ మనిషి అనుకుంటాడు, నేను చాలా ప్రపంచాన్ని సాధిస్తున్నాను అనుకుంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నువ్వు ఆవిరి వంటి వాడివి. అలా కనబడి అలా మాయమైపోతా. ఏంటి నీ గురించి అంతగా ఊహించేసుకుంటున్నావు? వద్దు, అంతగా ఊహించేసుకోవాల్సిన పని లేదు. అంటే మనకి ఏదో జరిగిపోతుందని నేనేం భయపడడం లేదు, కానీ దేవుని చిత్తములో ఉండాలి. క్రైస్తవులుగా దేవుని చిత్తములో ఉండాలి. మూడవది, ఏది వాయిదా వేయద్దు. ఈరోజు చేయవలసింది ఈరోజు చేయాలి. రేపటి గురించి ఏది పోస్ట్పోన్ చేయదు. ప్రొక్రాస్టినేషన్ అంటాం, వాయిదా వేయద్దు. గతించిన సంవత్సరంలో కొన్ని మిస్ అయిపోయిన ఉన్నాయి. ఈ సంవత్సరంలో వాటిని వాయిదా వేయకుండా ముందుకు వెళ్దాం. దేవుడు అటువంటి కృపని మనందరికీ అనుగ్రహిస్తాడు. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. 1 నిమిషం మౌనంగా ఉందాం. అయిపోయింది, మనం విందుకు వెళ్తున్నాం. విందుకు వెళ్ళక ముందు సండే స్కూల్ పిల్లలకు కొన్ని బహుమానాలు మనం ఇస్తాం. ఒకసారి పరిశీలన చేసుకుందాం. మన ప్రణాళికల్లో దేవుడు ఉన్నాడా? ఎవరో చెప్పినట్టుగా మనం చేస్తున్నామా? నేడైనా రేపైనా పలానా పట్టణానికి వెళ్ళి 1 సంవత్సర కాలం ఉండి వ్యాపారము చేసి ధనమును సంపాదించుకోవడం అని అనుకుని వారులారా అంటున్నాడు. అంటే వాళ్ళ ప్లాన్స్లో దేవుడు లేడు. గాడ్లెస్ ప్లాన్స్. మనం తీసుకునే ప్రతి నిర్ణయంలో దేవుడు ఉండేలాగానే చూడండి. ప్రభా నీ చిత్తమైతే అని అనగలగాలి. ఆయన చిత్తమని తెలిసిన తర్వాత దానికి లోబడాలి. రెండవది, భక్తి జీవితము ఇల్యూషన్ కాదు, ఇమాజినేషన్ కాదు, ఇది వాస్తవము. భక్తి జీవితము ఊహాజనితమైంది కాదు, ఇది వాస్తవం. నేడు అన్నది దేవుడు మన ముందు పెట్టాడు. నిన్నటి గురించి ఆలోచన చేయదు. గత కాలంలో ఎన్ని రకాలైన విచారాలు, ఎన్ని రకాలైన శోధనలు, ఎన్నిసార్లు దుఃఖించారో, ఎవరికి తెలియకుండా మౌనంగా సీక్రెట్గా ఎన్నిసార్లు ఏడ్చారో, ఎన్నిసార్లు బాధపడ్డారో, ఎన్నిసార్లు కృంగిపోయారో. వాటన్నిటిని విడిచిపెట్టండి. నేడు క్రీస్తులో ఆనందించండి. నిన్నటి గురించి ఆలోచన చేసి రేపటి గురించి విచారించి ఈరోజున్న ఆనందాన్ని పోగొట్టుకోవద్దు.
నిన్నటిని మొయ్యవద్దు, రేపటిని మొయ్యవద్దు. ఇవన్నీ అనవసరమైన బరువులు మనం మోస్తున్నాం. ఈరోజు ఆయన కృప ఉంది, ఈరోజు ఆయన రక్షణ ఉంది, ఈరోజు ఆరోగ్యం ఇచ్చాడు, ఆహారం ఇచ్చాడు. రేపు ఆయన చేతిలో పెడదాం, నిన్న వదిలేద్దాం. దేన్ని వాయిదా వేయద్దు స్నేహితులారా, ఏది వాయిదా వేయద్దు. ఆధ్యాత్మిక జీవితంలో ఏదైనా చెయ్యాలి అని ఒక నిర్ణయం తీసుకుని, ఎన్నో తీర్మానాలు మీరు తీసుకుని ఉండొచ్చు గత రాత్రి. ఈ తీర్మానాలన్నీ ప్రభువా అమలుపరచాలి. నీ కృపనివ్వండి, నీ ఆత్మ సహాయం ఇవ్వండి. వాయిదా వేయద్దు. డోంట్ ప్రొక్రాస్టినేట్, పోస్ట్పోన్. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా గొప్ప దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు. మరొక సంవత్సరాన్ని, మరొక నూతన దినాన్ని, ఈ దినములో సగం దినము ఇప్పటికే అయిపోయింది, మీరు ఇచ్చారు, మీకు స్తోత్రాలు. మా యొక్క ఉద్దేశాలు, ప్రణాళికలో మీరుండాలని, మేము జీవించే జీవితము వాస్తవమైన జీవితమని, ఊహా ప్రపంచములో, కలల ప్రపంచములో మేము లోకం చెప్తున్నట్టుగా ఉండకూడదు, వాస్తవ ప్రపంచంలో ఉండాలి. వాక్యాన్ని మాకు ముందుకు పెట్టుకోవాలి. ఎవరో ఏదో చెప్పింది మాకు ముఖ్యం కాదు. నీ వాక్యం ఏదైతే చెప్పిందో అదే ముఖ్యం మాకు. అదే మాకు కొటేషన్, అదే మాకు ప్రామాణికము. నిన్నట్లో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు. రేపటి గురించి ఆలోచన చేస్తూ ఈ దినాన్ని విడిచిపెడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రభా, వారిని నిన్నటి నుంచి, భూతకాలం నుంచి విడిపించండి. భవిష్యత్ కాలం అనే విచారాల నుంచి విడిపించండి. నేరు మీరు అనుగ్రహించే సంతోషంలో, సమృద్ధిలో, సంతృప్తిలో ఉంచండి. మా జీవం నీటి ఆవిరి వంటిదన్నారు. ఎవరు అతిశయించకుండా సహాయం చేయండి. నీటి ఆవిరి అలా కనబడుతుంది, అలా మాయమైపోతుంది. దేంట్లోనే అతిశయించకూడదు. ఏ విషయంలో వాయిదా వేయకుండా సహాయం చేయండి. నీ కొరకు చేయవలసిన కార్యాలు వాయిదా వేయకూడదు. బిడ్డల రక్షణ విషయంలో తల్లిదండ్రులు చాలామంది ఉన్నారు. వాళ్ళ పిల్లల రక్షణ విషయంలో వాయిదాలు వేస్తున్నారు. మీరు వారితో మాట్లాడుతున్నారు, వారిని మీరు సంధిస్తున్నారు. ఆలస్యం చేయకుండా వాయిదా వేస్తే అది వారి కుటుంబానికి, బిడ్డలకు కూడా ప్రమాదమని వాళ్ళు గుర్తించడానికి సహాయం. మేలైనది చేయనెరిగియు, ఏది మేలో వారి బిడ్డలకి, కుటుంబానికి ఏది మేలో తెలుసు కూడా చెయ్యకపోవడం పాపం అని అంటున్నారు. కొన్ని సందర్భాల్లో పాపమే చేస్తున్నారేమో తల్లిదండ్రులు. ఈ విషయాల్లో వారు కూడా ఒక స్పష్టత, ఒక అవగాహనకు రావడానికి సహాయం చేయండి. ప్రభా, తీసుకుని వచ్చిన మా ప్రియ సహోదరి సహోదరులందరిని బట్టి నీకు స్తోత్రాలు. ఎన్నో వాక్యాలు వింటున్నారు. ఈ వాక్యాలతో సర్దుబాటు చేసుకోకుండా వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరు నీతో సహవాసంలో ఉండడానికి సహాయం చేయండి. సండే స్కూల్ పిల్లలు అద్భుతంగా ప్రదర్శించారు. అందుని బట్టి నేను స్తుతిస్తూ, జరగబోయే విందులో కూడా నీ కృపను అనుగ్రహించమని. ఎంతోమంది నూతనంగా తీసుకొని వచ్చారు. కొత్తగా వచ్చిన ప్రియ సహోదరి సహోదరులను బట్టి నేను స్తుతిస్తూ, మహిమ ఘనత ప్రభావం నీకే ఆరోపిస్తూ, యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. గిఫ్ట్లు ఇద్దాము పిల్లలకి. తర్వాత ముగింపు ప్రార్థనతో మనము లంచ్కి వెళ్తాం. రండి.